బెట్టింగ్ యాప్స్‌లో ప్రమోషన్స్ టైమ్‌లో నీకు నువ్వు స్టేషన్‌కి వెళ్తున్నప్పుడు కొన్ని విజువల్స్ మీడియాలో వచ్చాయి. మొత్తం కప్పేసుకొని, గ్లాసెస్ పెట్టుకొని నాకు కోపం వచ్చింది మీడియా వాళ్ళ మీద. అంటే వాళ్ళు ఊరికే అలా నేను వెళ్ళినప్పుడు కూడా పడిపోయి ఎందుకు అలాగా? కొంచెం భయపెట్టించి కొంచెం స్టేషన్‌లో వి ఆర్ గోయింగ్ టు పుట్ యూ ఇన్ రిమాండ్ అలా చేశారు గానీ ఇప్పుడు సంతూర్ సోప్ వాడితే యంగ్ మమ్మీ అవుతా అంటారు. నిజంగా యంగ్ మమ్మీ అవుతారా? కాదు కదా! అవ్వలేదని చెప్పి మహేష్ బాబుని జైల్‌లో ఏస్తారా? అండ్ మోర్ ఓవర్ ప్రమోట్ చేయడం ఎంత తప్పో ఆడడం కూడా అంతే తప్పు. హెచ్‌కేకి సంబంధించి అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే బయట, నువ్వు అంత డేర్‌గా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా అని చెప్పి స్టోరీ పెడదాం. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అది పెట్టడం అవసరం అని నీకు అనిపించలేదా? వాళ్ళ దగ్గర ఏదో డర్మటాలజిస్ట్ లేరు అంటున్నారు. మరి నాకు ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ డాక్టర్ ఐ వుడ్ హావ్ బీన్ ఎఫెక్టెడ్. నువ్వు హ్యాపీగా దాన్ని కోసం పెట్టడం గాని ఇవన్నీ చేస్తున్నావు కదా! మళ్ళీ నిన్నెవరైనా తిడితే? ఒకరి గురించి చెడుగా మాట్లాడటం వల్ల నీ వైబ్రేషన్ ఏం బెటర్ అవ్వదు. ఒక మనిషి ఇగ్నోర్ చేస్తున్నా అంత లవ్ ఎలా చూపిస్తున్నావు? ఎవరైనా హూఎవర్ సేస్ పృథ్వీ ఇగ్నోర్డ్ మీ, ఈవెన్ శ్రీముఖి కేమ్ అండ్ సెడ్ హౌస్ లో. మళ్ళీ రీసెంట్‌గా కేబీకేజీకి మళ్ళీ వైల్డ్ కార్డ్ వచ్చావు కదా! పృథ్వీ కోసం వచ్చావా అని అడుగుతున్నాను. హోల్ గేమే ఒకరి కోసం ఆడాను అని అనుకుంటున్నారు. దెన్ డోంట్ యూ థింక్ ఐ విల్ కమ్ ఫర్ అ షో? ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్‌తో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటావన్నది నిజమా? అది ఎక్కడికి వెళ్ళొచ్చు శివ, తన్నుకుంటూ నీకే రిటర్న్ వస్తుంది. వాట్ యు గివ్ విల్ కమ్ బ్యాక్ ట్వైస్ థ్రైస్. సో డోంట్ వరీ, నేను ఇచ్చిన ప్రేమ అంతా నాకు రిటర్న్ వస్తూనే ఉంది. అమ్మంటే చాలా ఇష్టం కదా? షీ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఈఎంఐస్ కట్టలేదు, బ్యాంక్ కోడ్ వచ్చి హౌస్ సీజ్ చేస్తాము, ఇలాంటి సిచ్యువేషన్ అయినా షీ వాజ్ వెరీ పీస్ఫుల్, నవ్వుతూ హ్యాపీగా ఉండేది. జనాలు ఆడియన్స్ కామెంట్స్ వాటిని పట్టించుకుంటుంటావా? నా మీద ఒక వీడియో వచ్చింది లాక్డౌన్ టైంలో విచ్ బ్రోక్ మీ వెరీ బ్యాడ్లీ. కోరుకోవా నేను లీడ్ రోల్లో ఉండాలి? అనుకున్నా, కోరుకున్నాను, నాకు ఇది వద్దు అని నాకు అప్పుడు అర్థమైంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన పాడ్కాస్ట్కి వచ్చిన ఫస్ట్ గెస్ట్ అంటే నేను పాడ్కాస్ట్లు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ గెస్ట్ విష్ణుప్రియ. నా ముందు ఆల్రెడీ ప్రమోట్ చేస్తే మీకు అందరికీ అర్థమైపోయింది. అంటే ఫుల్ ఇచ్చేసి దాని తర్వాత మా గెస్ట్ ఎవరో చెప్తే తెలియదు అన్నట్టు కాదు, ఆల్రెడీ తమ్నెయిల్ మీద ఉంటుంది, పాడ్కాస్ట్లోకి రాగానే ఉంటుంది. కాబట్టి విష్ణుప్రియ హోస్ట్ ప్లస్ బిగ్ బాస్ కంటెస్టెంట్. తనతో మాట్లాడి అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తను ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. కాబట్టి తన్ని కష్టపడి ఇష్టపడి పిలవడం జరిగింది. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, ఎలా ఉన్నావు? శ్రీమాత్రే నమః, చాలా బాగున్నాను. ఓం నమ శివాయ. ఎందుకు ఎక్కువ భక్త? నేను మీ హోమ్ టూర్ చేసినప్పుడు కూడా మొత్తం దేవుడి ఫోటోలు. అసలు మా చెల్లిని ఎంత తిట్టుకున్నాను, నా పర్మిషన్ లేకుండా హోమ్ టూర్ ఎందుకు చేసింది, అసలు నీకు అవసరం అనుకున్నాను. బికాస్ తను అయినా అన్నిటి గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేనుంటే ఐ వుడ్ మేబీ టోల్డ్ ఇట్ బెటర్. సో అలా హాఫ్ కన్వే అవడం నాకు అంటే నువ్వు లోపల ఉన్నావు కాబట్టి నీ గురించి తెలుసుకోవడానికి మీ చెల్లి తప్పకుండా మాట్లాడాలి కదా. అసలు అలాంటి ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడి వాళ్ళు మాట్లాడకపోయినా దే వన్ కదా. నిఖిల్ వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఆయన నిఖిల్ విన్ అయ్యాడు కదా. సో అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఎవరు ఎలా బిహేవ్ చేస్తే, విధి ఎలా ఆట ఆడిస్తే దాన్ని బట్టి ఓట్స్ ఎవరికి ఎలా వస్తే అది నమ్ముతావు.
దేవుడు లేకపోతే దేవుడిని నమ్మడం ఇంత భక్తి ఉంది కదా, దేవుడిని నమ్మడం No, అన్నది. I believe in vibration. So ఇప్పుడు if you say శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, దానికి అటాచ్ అయిన వైబ్రేషన్ అనేది ఇట్స్ హైయర్ వైబ్రేషన్ కాబట్టి దాన్ని తలుచుకుంటూ ఉంటే ఉమ్. ఎండ్ ఆఫ్ ది డే మనందరం వీఆర్ ఆల్ బాడీ అది ఇది అంటారు కానీ ఫిజిక్స్ దాని వెనకాల లోపల సర్చ్ చేస్తే వీఆర్ నథింగ్ బట్ సౌండ్, వీఆర్ నథింగ్ బట్ అ వైబ్రేషన్. ఓకే, ఇదంతా మట్టి మట్టి కూడా కాదు, ఇట్స్ నథింగ్ యాక్చువల్లీ, వీఆర్ నథింగ్, వీఆర్ నో బడీ, వీఆర్ జస్ట్ దట్ లైట్, ఆ జ్యోతి. ఆ, ఆ జ్యోతికి ఒక్కొక్క జ్యోతి ఒక్కొక్కలాగా వెలుగుతుంది. ఆ. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ వన్ విత్ దట్ పరమ జ్యోతి. ఆ పరమజ్యోతి కాదు కాదు. ఆ పరమ జ్యోతి కాదు, ద యూనివర్స్, ద కాస్మోస్. నీకు మొత్తం మంత్రాలు అవన్నీ వచ్చు కదా. నేను నేను నాట్ అంత ఏం రాదు, చాలా కొన్ని వచ్చు. చిన్నప్పుడు నాకు భగవద్గీత స్కూల్లో భగవద్గీత నేర్పించారు. దాంతోపాటు మహిషాసురమర్దిని, లింగాష్టకం, ఉమ్, మా మమ్మీ కొంచెం లక్ష్మీ అష్టోత్తరం, అలా అంతంత మాత్రమే వచ్చు. నేను పెద్ద అయిన తర్వాత హనుమాన్ చాలీసా ఉమ్. అలా అంతే. నార్మల్గా మనుషులు హ్యాపీగా బతకడానికి ఇప్పుడు చాలా ట్రీట్మెంట్లు చేయించుకుంటారు, మ్మ్. చాలా మెడిటేషన్లకి వాటికి వీటికి వెళ్తుంటారు. మ్మ్. నీ దగ్గరికి రావాలేమో ఎప్పుడు హ్యాపీగా, లైక్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లో కూడా అక్కడ పెద్ద గొడవ అవుతుంటే డ్యాన్స్ చేసుకోవడం అలాంటివన్నీ చేస్తున్నాం. ఆ. ఏంటి రీజన్ ఏమైనా ఉందా బలంగా అంత హ్యాపీగా ఐ ఉంటావు థింక్ ఎందుకు? ఇట్స్ హెరిడిటరీ. మా అమ్మగారు కూడా అలానే ఉంటారు, హాయిగా హ్యాపీగా నవ్వుతూ తుల్లుతూ. మ్మ్. సో ఐ థింక్ ఇఫ్ యువర్ మదర్ ఈజ్ హ్యాపీ, కిడ్స్ ఆర్ ఆల్సో హ్యాపీ ఆటోమేటిక్లీ. బిగ్ బాస్కి ముందు ఉన్న ఇమేజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇమేజ్ కొంచెం చేంజ్ అయింది. ఏం ఫీల్ అవుతున్నావు ఈ చేంజ్ డిఫరెన్సెస్లో? చాలా సంతోషంగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా మ్మ్. అదే రీజన్. మ్మ్. నా ఫ్రెండ్స్, ఆఖరికి మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా, అమ్మగారు మీరు వెళ్ళండి, మీరు వెళ్తే మీ పర్సనాలిటీ అంటే ఇన్స్టాగ్రామ్లో మేము పెట్టే ఫొటోస్ కానీ అప్పుడప్పుడు మేము మాట్లాడే షోస్లో ఆ తుంటరితనం అది కాకుండా మీ పర్సనాలిటీ ఏంటో తెలుస్తుంది, మ్మ్. వెళ్ళండి అన్నప్పుడు ఓకే ఫైన్. యాక్చువల్లీ లాక్డౌన్లో కానీ ఇంకా చాలా సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఈ మాఫ్ట్ వీడియో అవును, గురించి, వీటన్నిటి గురించి, ఏఐ జనరేటెడ్ వీడియోస్ గురించి నాలెడ్జ్ అనేది వచ్చింది లక్కీలీ. నా మీద ఒక వీడియో వచ్చింది లాక్డౌన్ టైంలో విచ్ బ్రోక్ మీ వెరీ బ్యాడ్లీ. అది అప్పుడు ఏఐ అని ఇంకా అందరికీ అవగాహన ఇది అవును. లేదు. ఇంకా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ మ్మ్. థింక్ దట్ ఈస్ మీ అండ్ ఆమెతో ఉంటే చెడు జరుగుతుంది, ఆమెకు ఒకలాంటి ఇమేజ్ ఉంది ఇది అది అని. నెగిటివ్ ఇమేజ్ ఉంది. కొంచెం నా హయ్యర్ సర్కిల్ వాళ్ళ దాంట్లో ఇది మా ఫ్రెండ్స్, వాళ్ళ అవతల ఫ్రెండ్స్ ఇలా చెప్తారు, నీతో తిరిగితే ఇలా ఇలా అయినా నీ గురించి మాకు పర్సనలీ తెలుసు కాబట్టి అది పట్టించుకోము అని. సో అలాంటి వాళ్ళందరికీ కూడా పర్సనలీ నేను ఏంటో తెలుస్తాను అని అనుకున్నాను. బట్ ఇంకా కొంతమందికి తెలియలేదు, గో టు హెల్. బట్ చాలా మంది అద్భుతమైన మాతృమూర్తులు, మదర్స్ లవ్ ఐవ్ రిసీవ్డ్. సో మ్మ్. దాట్ ఐఎమ్ వెరీ లక్కీ. ఆఫ్టర్ బిగ్ బాస్ మన గురించి ఎక్కువ మదర్స్ అండ్ ఫెమినైన్ ఫాలోయింగ్ వచ్చింది అని ఐఎమ్ హ్యాపీ. బిఫోర్ అది అంత లేదు. కానీ అంత మంచిగా ఉన్నావు కదా, కానీ ఎలిమినేటర్కి రీజన్ ఏమైనా ఉందా? ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. లైఫ్లో నువ్వు ఓడుతావు గెలుస్తావు, అన్నీ గెలవాల్సిన అవసరం లేదు. నీ జర్నీ అంతవరకే. పాపం మా మమ్మీ 81 years బతుకుదాం అనుకుంది, 43 yearsకి దేవుడు పదా ప్యాకప్ అని తీసుకెళ్ళిపోయాడు. సో దాట్ ఎలిమినేషన్ ఈజ్ నథింగ్ ఫర్ మీ. ఎంతవరకు ఉండాలో, నా బిట్ ఎంతవరకు చేయాలో అంతవరకు ఇట్ హ్యాపెన్. ఎగ్జాక్ట్ December 8th మ్మ్. నువ్వు మా ఇంటికి వస్తే చూసుంటావు, దెర్ ఇస్ అన్ 8 అవును. నెంబర్. ఫోటో యా ఉంది. యా 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 అవును. సో నేను అది చేయడం, 8th సీజన్కి వెళ్ళడం, మళ్ళీ కొన్ని 8th ఆ December 8 అవును, నేను అవును. ఎలిమినేట్ అవ్వడం, ఐ ఫీల్ ఇట్ ఇస్ ఆల్ డెస్టినీ. మ్మ్. అండ్ నాకైతే స్పిరిచువల్గా ఆ ఎలిమినేషన్ రోజు, నేను ఎలిమినేట్ అయిన రోజు మా ఎక్స్పీరియన్స్ దట్ ఎలిమినేషన్ వాజ్ డివైన్. నాకు ఆల్మోస్ట్ నేను చనిపోతే ఎలా మన సోల్ బాడీ నుంచి విడిపోతుందో నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఐ హ్యాడ్ అ డివైన్ ఎక్స్పీరియన్స్. బయటకు రాగానే అందరూ అయ్యో నువ్వు టాప్ వన్, ఐమ్ లైక్ మీ అందరికి తెలియదు నేనే లోపల ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ నేను బయటకు వచ్చేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇట్ వాస్ డివైన్. అండ్ సో నేను అలా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అన్నీ నువ్వు గెలవాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ నీకు ఏం దొరుకుతుంది. కొంతమందికి డివైన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, అది యూ కాంట్ సెన్స్ ఇట్ మేబీ. సో అసలు గెలుస్తామని వెళ్ళే
అంటే తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ షో అంటే ఇష్టం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తుందని కాదు, ఐఎమ్ అ వెరీ ఫ్రీ బర్డ్. నాకు ఎవ్రీ 2 months లేకపోతే ఎవ్రీ 45 days హాలిడేస్ వెళ్ళాలి, లేకపోతే ట్రిపుల్కి ట్రిపుల్కి నేచర్లో. నా మీద నేను ట్రోల్ కూడా అయ్యాను, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు గో దేర్ ఇది అది అని చెప్పి. సో బట్ 2 years నుంచి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేస్తూ నేను నా కోపం మీద యూనో కంట్రోల్ తెచ్చుకుందాము ఇది అది అన్న దాంట్లో ఇంకా మా గురువు గారు జేడి గారు వీళ్ళందరూ యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్తే నువ్వు ఎంతవరకు టెస్ట్ పాస్ అవుతున్నావో ఇది ఇది అని చెప్పి పంపిస్తే, ఐ మీన్ ఆలోచించు అని అన్నట్టు అంటే సరే ఓకే ఫైన్. నాకు కూడా మనం ఇంట్లో ఉంటే మన పనోళ్ళు మా చెల్లి నేను చెప్పిందే వినాలి కదా, అక్కడ అలా కాదు కదా, నన్ను ఒక సిచ్యువేషన్ లో పెడతారు, అప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను ఇంకా మారానో లేదో అప్పుడే నాకు తెలుస్తుంది అని చెప్పి అదొక రిస్క్, అదొక టెస్టింగ్ దాని మీద. సో నేను దాని మీద వెళ్ళాను. ఈ జర్నీలో జనాలందరికీ మనం నచ్చితే వీ విల్ విన్, ఇఫ్ నాట్ వీఆర్ నాట్ విన్నింగ్ అన్న దాంట్లో మనం గెలవాలి అన్న దాంట్లో ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ విల్ సర్వైవ్ ఫర్ 4 weeks. కాదు మామూలుగా నువ్వు లైట్ తీసుకుంటావు కదా, ఎవరైనా ఏదైనా అన్నా కూడా కొంచెం లైట్ తీసుకునే మెంటాలిటీ. ఎందుకంటే ఫైట్ చేయవు దాని గురించి. అంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు నేను సోనియా విషయంలో నేను గొడవపడ్డాను చూడు, నా విషయానికి వస్తే నేను గొడవపడ్ను. కొంచెం ఫస్ట్ బేబక్క మీద, నెక్స్ట్ యష్మి మీద, అలా 2-3 ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ఎవరైనా ఎక్కుతున్నారు, తొక్కేయడానికి ట్రై చేస్తున్నారంటే నాలో ఉన్న వీరస్వరూపిని బయటకు వచ్చేస్తుంది, వీరనారి వాట్ ఇస్ దిస్ అని నేను కావాలని వెళ్ళి గొడవ పడతాను. నన్నన్నా కూడా నేనేం పట్టించుకోను, కానీ వేరే వాళ్ళ కోసం నాకు వెళ్ళి ఫైట్ చేసే ఇది ఉందన్నమాట. కొంచెం ఐ ఫీల్ పాపం నాకు వాయిస్ ఉంది, నేను కొంచెం చూడటానికి మాస్కులిన్. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ సింగిల్ మదర్ కాబట్టి ఆమెని కొంచెం అలా ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు కానీ కొంచెం వాళ్ళు కార్నర్ అవుతున్నారని చూస్తే నేను తట్టుకోలేను, నేను వెళ్ళి నా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడతారు, లైక్ ఒక మనిషి ఇంత జెన్యున్గా ఎలా ఉండగలరు, దానికి ఆన్సర్ ఏం చెప్తావు? ఐ థింక్ జెన్యూనిటీ అనేది మన వైబ్రేషన్ నుంచి న్యాచురల్ గా ఫ్లో అవ్వాలి కదా, దానికోసం స్పెషల్ గా జెన్యూన్ గా ఉండటం ఏంటి, మన సత్యయుగం ఐ గెస్. ఐ థింక్ ఆ యుగంలో అందరు మంచోళ్ళే ఉండేవాళ్ళు, ఒక్కళ్ళు కూడా యూనో ఒకరిని మోసం చేయడం కానీ ఒకరిని వాడుకుందాం అని అలాంటి ఏం లేదు. కలియుగం వచ్చే కొద్దీ జనాలు అలా మారారంట, సో సర్వైవల్ కొద్దీ. సో మా జీన్స్ కొంచెం ఆగిపోయాయి, మేము మారలేదు. అంటే నెక్స్ట్ కల్కిలో కూడా ఉంటావు అయితే? నో నేను ఈ యుగంలో ఆల్మోస్ట్ 100 years 83 years వరకు బతికి ఐ డోంట్ వాంట్ నెక్స్ట్ జన్మ. దానికోసమే యోగా ఇదంతా. అంత కోరిక ఉందా నీకు బతకాలని? బతకాలని ఉంది. సో నువ్వు మధ్యలో చచ్చిపోతే నెక్స్ట్ జన్మ వస్తుంది. సో నాకు మన భూమి మీద 108 cycles మన బాడీ ఇట్ హ్యాస్ టు గో త్రూ ద సన్ అండ్ మూన్. అప్పుడే నీకు ముక్తి, లిబరేషన్ అనేది రావచ్చు, జస్ట్ ఇన్ కేస్. ఇంత నమ్ముతావా? ఐ బిలీవ్ సో మచ్, ఐ అండర్స్టాండ్ ఇట్ సో మచ్. సో అలా ఏముండదు, ఒక జన్మలు అలాంటివి ఏమి ఉండవు అంటారు కదా. ఎందుకు, మన పురాణాలు వేదాలు ఇవన్నీ రాసున్నాయి. అవన్నీ నువ్వు నమ్మకోకుండా నువ్వు బతుకుతావంటే, నువ్వు కేర్లెస్గా ఉంటావు అంటే నీ ఇష్టం. నాకు ఈ మన భారతదేశంలో పుట్టి ఆ ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకొని ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి లిబరేషన్ అనేది నేను నమ్ముతాను, ముక్తి అనేది నేను నమ్ముతాను. ఐ నో ఇట్ ఇస్ దేర్ అండ్ ఐ వాంట్ దట్. ఒంటరి జీవితం కష్టంగా లేదా? లేదు. ఎందుకు? ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ? ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడైతే వన్ స్పిరిచువల్ లేడీ, షీఈ్ మై ఓన్లీ ఫ్రెండ్. ఈషా ఆశ్రమంలో ఉంటుంది, తను ఒక్కటే నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ సన్ వల్ల ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి లక్కీలీ నేను తన ఇంటికే వెళ్తాను. ఇఫ్ ఐ వాంట్ టు మీట్ ఎనీ పీపుల్ ఆర్ షాపింగ్ ఏదైనా చేయించాలన్నా తనే తీసుకెళ్తుంది, లేకపోతే మా చెల్లి, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ హోమ్. కాదు, నువ్వు నార్మల్గా జనాల ఆడియన్స్ కామెంట్స్ వాటిని పట్టించుకుంటుంటావా? కొన్ని సార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వచ్చినప్పుడు, మొన్న రీసెంట్ గా నువ్వు ఒక స్టోరీ కూడా పెట్టావు, లైక్ ఇలా నన్ను అన్నారు, లైక్ నీ దాని గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నావు, నా మూతి గురించి. నా మూతి ఎందుకంటే అది నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, మా మమ్మీ కూడా షీ యూస్ టు కంప్లైన్. నా టీవీలో వీడియోస్ చూసామా, దవడెందుకు అలా మారుతా. నేను పాపం నాకు తెలీదు, అయ్యో ఎందుకు అలా బట్ రీసెంట్లీ వెన్ ఐ న్యూ దట్ నా దవడ పాపం డిఫెక్టివ్ దవడ ఉంది, జా అదేదో బైటింగ్ ప్రాబ్లం ఉంది. సో మాట్లాడేటప్పుడు అది ఆటోమేటిక్గా అటు ఇటు వెళ్తుంది. సో చాలా మంది కావాలని అటెన్షన్ కోసం
యునో అనుకుంటున్నారని మా మమ్మీ కూడా నాకు కంప్లైంట్ చేసేది కాబట్టి సో ఇప్పుడు ఎలాగా అది నాకు కంట పడింది. సో సంథింగ్ నాకు కంట పడితే ఐ డోంట్ మైండ్ గివింగ్ ద రైట్ ఆన్సర్ ఇది సో అనుకుంటే అనుకోండి బట్ దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పి ఇట్ నాట్ ఎఫెక్ట్ మీ అది చెప్తాను అంతే. ఐల్ గివ్ ఇట్ బ్యాక్. ఇదే ఇష్యూలోనే చూసుకుంటే హెచ్కే సంబంధించి అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే బయట నువ్వు అంత డేర్గా నేను ఇప్పుడు మళ్ళీ వెళ్తా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా అని చెప్పి స్టోరీ పెట్టడం ఆ ధైర్యం రావాలి. దాని గురించి నేను కొంతమందితో డిస్కషన్ చేస్తున్నప్పుడు లైక్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చేస్తున్నప్పుడు తను చాలా డేర్ అబ్బా, తనకున్న గట్స్ కానీ అవి ఎవరికి ఉండవు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అది పెట్టడం అవసరం అని నీకు అనిపించలేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్ హెచ్కే అని అనిపిస్తుంది కానీ డీప్ డౌన్ ఇష్యూ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర ఏదో డర్మటాలజిస్ట్ లేరు అంటున్నారు. ఫేక్ డాక్టర్స్. నేను వెళ్ళినప్పుడు మరి నాకు ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ డాక్టర్ ఐ వుడ్ బీన్ ఎఫెక్టెడ్. నాకు అలా ఏం అవ్వలేదు. అండ్ నేను కంటిన్యూస్గా ఫ్రమ్ 4 months వెళ్తున్నాను అండ్ ఐ కాంట్ మిస్ దేర్ అపాయింట్మెంట్స్. ఐ లవ్ ఇట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు హెచ్కే బికాస్ వెళ్ళిన ప్రతిసారి రిజల్ట్స్ ఆర్ ఫ్యాబులస్ ఫర్ మీ. ఓకే, సో నేను వేరే డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు నా మొహం పాడు చేసినప్పుడు అది రీల్గా పెడతాము అది అంటే నేను లేదు ఇలాంటివి పెడితే నా ఫాలోవర్స్ వాళ్ళకి వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నన్ను చూసుకొని వస్తారు కదా విష్ణు పెట్టిందని. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్ ఇబ్బంది. అందుకే నేను ఎప్పుడు పోస్ట్ చేయను అలాంటిది. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్ ఇబ్బంది. ఐ నో. బట్ హెచ్కే దగ్గరకు వచ్చేసి ఐ హ్యావ్ సీన్ రిజల్ట్స్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ రిజల్ట్స్. అండ్ మోర్ ఓవర్ చాలా మంది అది పెయిడ్ ప్రమోషన్ అనుకుంటున్నారు. అందుకే నేను చెప్పాను చూడండి మీరు కంటిన్యూస్గా ఇన్ ఫ్యూచర్ కూడా చూస్తారు బికాస్ ఐ లైక్ ఇట్. దే ఆర్ పోస్టింగ్ అండ్ ఐ డోంట్ మైండ్ ఇట్. ఓకే, సో మీరు చూస్తారు కాబట్టి నేను డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఐఎమ్ గోయింగ్ దేర్ నా ఇష్టపూర్వకంగా నాకు రిజల్ట్స్ వచ్చి నేను వెళ్తున్నాను. వాళ్ళు రూపాయి ఇవ్వట్లేదు. మీరు ఇన్ ఫ్యూచర్ కూడా చూస్తారు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ ఐఎమ్ గోయింగ్. నేను ఇప్పుడు కూడా వెళ్తున్నాను. మళ్ళీ రేపు థర్స్డే కూడా అపాయింట్మెంట్ ఉంది. సో దేర్ లేజర్స్ ఆర్ వెరీ గుడ్, దేర్ గ్లో అప్స్ ఆర్ వెరీ గుడ్. లేజర్ వల్ల లైక్ ఐ కాంట్ టెల్ యూ ఐ హ్యావ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, హెచ్కే వల్ల నువ్వు హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు నువ్వు హ్యాపీగా దాని కోసం పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నావు కదా, మళ్ళీ నేను ఎవరైనా తిడితే ఐఎమ్ సారీ. నువ్వు ఒకరిని తిట్టడం వల్ల చెడు కర్మ అనేది యు ఆర్ అక్యుములేటింగ్. ఒకరి గురించి చెడుగా మాట్లాడటం వల్ల నీ వైబ్రేషన్ ఏం బెటర్ అవ్వదు. దెర్ ఇస్ అన్ ఆరా అరౌండ్ యూ. ఇఫ్ యు ఆర్ లాఫింగ్ స్ప్రెడింగ్ లవ్, అందరి గురించి మంచి ఆలోచిస్తూ మంచిద్దాం అనుకుంటే నువ్వు ఒకలాగా వెలుగుతావు పరమజ్యోతి లాగా. సారీ, ఐఎమ్ షూర్ ఈ పాడ్కాస్ట్ వల్ల చాలా సో యూ వాంట్ టు బీ ద లైట్, డివైన్ లైట్. నువ్వు ఒకరిని తిట్టుకుంటూ ఒక డస్ట్బిన్ లా బతుకుతావు అంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. నీ ఆలోచనలు నేను కంట్రోల్ చేయలేను. ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అది ఇన్స్టా స్టోరీలో అట్లీస్ట్ నన్ను ఇష్టపడే వాళ్ళకి ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దాని తర్వాత కూడా నువ్వు తిట్టుకుంటావు అంటే ప్లీజ్ తిట్టుకో అంతే. యా, యాంకరింగ్ చేసావు, షో మంచి హిట్ అయ్యావు, ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసావు. నేను కూడా నీ షో నేను చూసేవాడిని, బాగా నచ్చేది. అరే మంచి ఫన్నీగా మంచిగా ఓపెన్గా మాటలు మంచిగా ఉంది అంటే నీ టైప్ ఆఫ్ యాంకరింగ్ నీది కొత్త స్టైల్ ఆ టైంలో. బట్ ఎందుకు మానేసావు? లేకపోతే మీరు గమనిస్తే ప్రాపర్గా ఆ షో అనేది ఇద్దరి మధ్య జరిగిన షో. సో అది యాంకరింగ్ ఎక్కడ లేదు, అది వివాదం. కొట్టుకునే వాళ్ళం నువ్వెంత అని. సో అని కొట్టుకునే దాంట్లో దాని గెస్ట్లు ఇన్వైటింగ్ కానీ దాని గురించి మాట్లాడటం కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తే వాళ్ళని వేదికని అలంకరించిన పెద్దలు అని ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడటం కానీ అదేం లేదు. ఇట్స్ అ ఫన్ షో. జనరలీ ఈవెంట్స్ ఆర్ వేరే అదర్ షోస్ యాంకరింగ్ కొంచెం కష్టం. ఆ ఫార్మాట్ అంతా నీ భుజాల మీద వేసుకొని అది. మా దాంట్లో అంత ప్రెషర్ ఏం లేదు. ఒకవేళ నేను టైర్డ్ ఉన్నా పక్కనున్న చేసుకుంటాడు. సో ఇట్ ఈస్ లైక్ దట్. కాబట్టి ఐ డిడ్. అండ్ మా ఇద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్, ఆ కెమిస్ట్రీ, ఆ ఫ్రెండ్షిప్ ఉండింది కాబట్టి ఐ కుడ్ డూ ఫర్ సో లాంగ్. దాని తర్వాత నాకు ఎందుకో యాక్చువల్లీ బిగినింగ్ నుంచి నాకు ఎప్పుడు యాంకరింగ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. బట్ అయ్యాను. ఆ జాబ్ చేస్తున్న 3 yearsకి నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు నేను ఏదో చేస్తున్నాను అన్న ఇది. సో ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ ట్రై సంథింగ్ ఎల్స్. ఆ 2 yearsలో నేను నా డాన్స్ మీద ఫోకస్ పెడితే మంచిగా దేవుడు లక్కీగా ఆల్బమ్ సాంగ్స్ అవన్నీ ఇచ్చాడు.
అండ్ ఇట్ ఈస్ గుడ్ అండ్ ఐ అండర్స్టూడ్. దాని తర్వాత దయాన్ హాట్‌స్టార్ వెబ్ సిరీస్ వచ్చింది. సో నేను యాంకరింగే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫస్ట్ సర్వైవల్ కోసం చేశాను. తర్వాత ఇప్పుడు ఓకే ఐ కెన్ టేక్ అ బ్రేక్ అని తెలిసినప్పుడు ఇది మనం అంత ఎంజాయ్ చేయట్లేదు కదా, అప్పుడు వై టు గివ్ ఇట్ చేసి మళ్ళీ ఎందుకు బాధపడటం సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఐ టుక్ అ బ్రేక్. బట్ దేర్ సో మెనీ పీపుల్ హూ లైక్ మై ఫస్ట్ షో, హూ థింక్ ఐఎమ్ అ గ్రేట్ యాంకర్. బట్ వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు కొంచెం నత్తుంది, కొంచెం ఫంబుల్ అవుతాను ఒకేసారి. యాంకరింగ్ పెద్ద పెద్ద టాస్క్లు అంటే మన వల్ల కాదు. అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఉండి మనం ప్యాడింగ్ యాంకరింగ్ లా అంటే మనం బానే మిమ్మల్ని అల్లరించగలం. మనమే అన్ని చేయాలంటే కొంచెం దట్స్ నాట్ మై ఫార్టే. యా, రీసెంట్ గా ఒక షో చేసావు కదా, ఉగాది చేశాను. ఇప్పుడు నిన్న మదర్స్ డే కూడా చేశాను. సో మళ్ళీ ఉగాది నాకు అర్థమైపోయింది, ఇంక నేను టీవీని వదిలేద్దామన్నా టీవీ మనల్ని వదిలేళ్ళదు. మనలో మనం యాంకర్ చూడకపోయినా అవతల చూసి నువ్వు యాంకర్ సరే వీళ్ళ కోసమైనా యునో విల్ ట్రై అని చెప్పేసి మళ్ళీ ఐ స్టార్టెడ్. ఆ పరమజ్యోతి వదలట్లేదు మనని, అంటే నీకు ఈ టీవీలోనే ఉండాలి, నువ్వు ఈ ఫీల్డ్ లోనే ఉండాలి అని చెప్పి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇలాంటి లవ్ కూడా ఆడియన్స్ నుంచి రావటం. అమ్మ నాకు రాదన్న లేదు, కమెంట్స్ మీరు చెయ్యాలి, యాంకరింగ్ చేయాలి. ఓకే ఫైన్, సరే చేస్తా, ట్రై చేస్తా. సో అందరికి ఇది కూడా లేదు, నాకు వద్దన్న ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సరే విష్ణు ట్రై చేయి, సరే తెలుగులో కాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడబడదు, ఏదో ఒకటి చేయి, నువ్వు నుంచోవడం వాళ్ళకి కావాలి కదా, సరే డూ పుష్ యువర్ సెల్ఫ్. ఐమ్ పుషింగ్ మై సెల్ఫ్. సో ఉగాది ఈవెంట్ చేసిన తర్వాత మళ్ళీ అబ్బా నీకు యాంకరింగ్ రాదు విష్ణు, ఎవ్వరు ఫోర్స్ చేసినా నువ్వు చెయ్యకు, దారుణం నువ్వు అని చెప్పేసి ఐ డిసైడెడ్. బట్ ఆ హోస్టింగ్ ఈవెంట్ చూసాక ఒక 1 week 15 days నా ఆత్మ అయ్యో ఇక్కడ ఇలా చేసి ఉండాల్సింది, అక్కడ అలా మాట్లాడి ఉండాల్సింది, బయట బాగానే మాట్లాడతావు కదా విష్ణు ఏమైంది నీకు అని ఆల్ ది టైమ్ ఐ బీన్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. ఈ లోపల మళ్ళీ వాళ్ళు మదర్స్ డే ఈవెంట్కి అడిగారు. సో ఈసారి రేటింగ్ చూసాక చూడాలి మళ్ళీ. బట్ సో ఫార్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నిన్న కూడా పోస్టులు వచ్చాయి. సో ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, ఓకే అందరిలా చేయకపోయినా సరే నీ స్టైల్లో ఏదో నీకు వచ్చింది నువ్వు చెయ్యి, బికాస్ ఎనీవేస్ దర్ వాంటింగ్ యూ అండ్ దర్ లైకింగ్ యూ కదా, చెయ్యి అని నాకు నేను చేయు అని సర్ది చెప్పుకుంటూ అలా మళ్ళీ ఒక్కొక్క అడుగు అలా. యా, ఈ గ్రీన్ బ్రాస్లెట్ వేసుకొని వినాయకుడికి దండం పెట్టుకొని మంచి మాటలు వచ్చేలా చూడు, పూర్వీకులారా మీ టాలెంట్ అంతా ఆ రోజు బయటకు తీయండి ప్లీజ్ అని ఇంత అడుక్కొని నేను స్టేజ్ మీదకి రావాలి. యా, ఫన్ బకెట్ చేసావు కదా నువ్వు? యా, నా కెరియర్ అలానే స్టార్ట్ అయింది. అది దాంట్లో చేయడానికి రీజన్ ఏమైనా ఉందా, అంటే అప్పుడే కొత్త? యా, సో అప్పుడు నా మొదటి ప్రేమికుడికి ఏదన్నా కొనివ్వాలి అన్న దాంట్లో ఒక షార్ట్ ఫిలిం చేశాను. దాని తర్వాత మెల్లమెల్లగా ఆ షార్ట్ ఫిలిం చూసి చిన్న చిన్న వీడియోస్కి దే బీన్ అప్రోచింగ్ మీ. దాంట్లో భాగంగా ఫన్ బకెట్ వచ్చింది. సో నాకు ఎలాగ జనాల్ని నవ్వుపించాలని చిన్నప్పటి నుంచి నేను దేవుడు కోరుకునేదాన్ని. నేను హీరోయిన్ అవ్వకపోయినా కోవేసార్లా చేయి దేవుడా, ఏదో ఒకటి చేయి. యా, ఐ వాంట్ టు మేక్ పీపుల్ లాఫ్. చిన్నప్పుడు కూడా మా స్కూల్లో టీచర్స్ వెళ్ళిపోయినమ్మటే నెక్స్ట్ టీచర్స్ వచ్చే 15 break మందే ఎంటర్టైన్మెంట్. ఆ వచ్చిన టీచర్ని ఇమిటేట్ చేస్తూ ఉంటా. నీ దగ్గర నా జోకులు కూడా బ్యాడ్. అబ్బా నేను సో నేను ఇమిటేట్ చేస్తూ ఉంటా ఏదోటి. ఇన్ మై ఫ్రెండ్ గ్యాంగ్ ఐఎమ్ ఆల్వేస్ మేకింగ్ పీపుల్ లాఫ్. అదైతే ఉంది మనకు వచ్చిన 1% తొక్కలో కామెడీతో అయినా ఏదో ఒకటి చేసైనా ఐ మేక్ షూర్ పీపుల్ లాఫ్. అండ్ నవ్వడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం ఇదంతా ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. సో ఐ వాంట్ టు మేక్ పీపుల్ లాఫ్. సో ఆ దాంట్లో ఫన్ బకెట్ రావడంతో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సరే ఇలాంటి వీడియోస్ ద్వారా అయినా లెట్స్ మేక్ పీపుల్ లాఫ్ అని. అవి కూడా నేను చేసినవి వెరీ ఫ్యూ అయినా చాలా ఫేమస్ అయ్యాయి. నేను అప్పుడు షేరింగ్ క్యాబుల్లో వెళ్ళినా కూడా నాకు ఆ సైడ్ దాంట్లో నువ్వే ఉన్నావు కదా, దీంట్లో నువ్వే ఉన్నావు, నేనే అని. అది చూసే మనకి పోవే పోర ఆడిషన్కి పిలిచారు. ఒక మనిషి ఇగ్నోర్ చేస్తున్నా అంత లవ్ ఎలా చూపిస్తున్నావు? ఎవరు ఇగ్నోర్ చేశారు? లైక్ బిగ్ బాస్ లో అయినా సో నువ్వు సరిగ్గా చూడలేదు బిగ్ బాస్ అయితే. ఎవరైనా హూఎవర్ సేస్ పృథ్వీ ఇగ్నోర్డ్ మీ, ఈవెన్ శ్రీముఖి కేమ్ అండ్ సెడ్ హౌస్ లో ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాయి. ఇంకా బయటకు వచ్చాక ఈ అబ్బాయి నుంచి చేసిన రీల్స్ అన్ని చూడు ఎన్ని చేశాడు చూడు అని పంపించడం మొదలు పెడుతూనే ఉన్నాను నేను. నౌ ఐ థింక్ ప్రతి దాంట్లో ఇప్పుడు నేను లేకపోయినా శ్రీముఖి పృథ్వీ దగ్గర విష్ణు ప్రాపర్టీ అని చెప్తూనే ఉండింది. సో హీఈస్ డన్ అ లాట్ సైలెంట్లీ. అది వెరీ వెరీ సైలెంట్ యాక్షన్స్. అది నీ హార్ట్కి తెలియాలి. బయటికి 24 hours దాంట్లో యూ గైజ్ డింట్ సీ. అండ్ మోస్ట్ ఆఫ్ యూ గైజ్ అబ్బాయిలు అనే వాళ్ళు దే ఆర్ నాట్ వోకల్.
maybe they do it with actions, they do it with slight actions that in the beginning kabatti and at the television lo kabatti he was taking his care, but wherever he has given me respect and everything, అతను ఏమేమి ఇవ్వాలో నాకు అన్ని ఇచ్చాడు. సో యా. ఏంటి మీ ఇద్దరి మధ్య అంటే లైక్ మంచి ఫ్రెండా లేకపోతే ఏమైనా? మంచి ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. అది నీ ఎప్పుడు నీ రిలేషన్స్ గురించి ఎప్పుడు బయట ఎప్పుడు రాలేదు? నౌ ఐ యామ్ సింగిల్, రెడీ టు మింగిల్. రెడీ టు మింగిల్. యా. అమ్మ నుండి మీకు వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? ఐ థింక్ మా అమ్మగారు సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, లైక్ ఇంట్లో 10 రూపాయలు లేకపోయినా, యునో కరెంట్ బిల్ కట్టలేదు, ఇంటి ఈఎంఐస్ కట్టలేదు, బ్యాంక్ కోడ్ వచ్చి హౌస్ సీజ్ చేస్తాము, ఇలాంటి సిచ్యువేషన్లో అయినా షీ వాజ్ వెరీ పీస్ఫుల్, నవ్వుతూ హ్యాపీగా ఉండేది. షీ నెవర్ లెట్ దట్ ఎఫెక్ట్ హర్. సో నాకు ఎక్సెప్ట్ లవ్ విషయంలో, బాయ్ ఫ్రెండ్ విషయంలోనే కొంచెం నేను ప్యానిక్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే, ఎక్సెప్ట్ దట్ నేను కూడా భూ ప్రపంచం పగిలిపోతుందన్నా కూడా రిలాక్స్, కామ్, ఎంజాయ్, జోక్ వేస్తే నవ్వి, యా. నేను కూడా నేర్చుకోవాలి బేసిక్గా. అది చెప్పే కదా, దట్ షుడ్ కమ్ ఫ్రమ్ హెరిడిటరీ. అంటే నువ్వు చూసి ఐ థింక్ అన్నోయింగ్లీ యూ విల్ ఆల్సో బికమ్ లైక్ దట్. బిఫోర్ బిగ్ బాస్ జనాలందరికీ ఒక వ్లాగ్స్తో కానీ లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు కనెక్ట్ అయ్యి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అనేది ఒక జనాలు తెలియజేస్తూ ఉండేది. కానీ దాని తర్వాత మానేసావు సడన్గా, బిగ్ యూట్యూబ్ అనేది పట్టించుకోకుండా వదిలేసావు. ఎక్కడ నేను బయటకు వచ్చాక 4-5 వీడియోస్ బాలీ వీడియోస్ రిలీజ్ చేశాను. ఆ రెవెన్యూ బెటర్ అయింది. అది మా మదర్ది ఇంకోటి రిలీజ్ చేశాను. అండ్ ఐ హ్యావ్ అ టీమ్ ఇష్యూస్. ఓకే. యూట్యూబ్ టీమ్ అనేది ఇప్పుడు కూడా ఒకళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర బయటకు వచ్చేసాను, వేరే వాళ్ళ దగ్గర మూవ్ అవుదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ కొంచెం యూట్యూబ్ అనేది అంటే యూట్యూబ్ మీదే డెడికేట్ చేసే వాళ్ళకి దే మైట్ ప్లాన్ అండ్ డూ లైక్ దట్. కానీ కొన్ని మల్టిపుల్ జాబ్స్ చేస్తూ మళ్ళీ కొంచెం యూట్యూబ్ మీద ఫోకస్ అంటే ఇట్స్ లిటిల్ హార్డ్. బట్ దీంట్లో కూడా చేద్దాం అంటే ఐఎమ్ ట్రయింగ్ అ లాట్, బట్ నాకు టీమ్ ఇష్యూస్ వల్ల, లేకపోతే ఐ కెన్ డూ బెటర్. ఓకే. టీమ్ ప్రాబ్లం వల్ల చేయట్లే. టీమ్ ప్రాబ్లం. ఇంతకు ముందు ఉన్న ఫ్రెండ్స్తో ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదు అంటే, కనిపిస్తేనే నేను వాళ్ళతో ఉన్నట్ట, కనిపించకపోతే వాళ్ళు లేనట్ట అంటే అడుగుతున్నారు, ఎందుకు కనిపించట్లేదు? ఐ హ్యావ్ ఐ మీన్ సి, ఇప్పుడు నా 6th క్లాస్లో 10th క్లాస్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ షాలు, I want to still meet her, I miss her every day. Not every day, but yeah, whenever ఒక 1.5 week షాలు తన స్టోరీ చూసినప్పుడు అయ్యో తనతో నేను లేను అని, ఇవన్నీ ఐ మిస్ ఇట్. బట్ తన లైఫ్ వేరు, నేను వెళ్తున్న జర్నీ వేరు. మై కైండ్ ఆఫ్ వాట్ ఐ చోజ్ ఇన్ లైఫ్ ఇస్ డిఫరెంట్, వాళ్ళు చూస్ చేసుకుంది డిఫరెంట్. సో దీంట్లో కలుద్దాము అన్న దాంట్లో ఇట్స్ వెరీ హెక్టిక్. నేను ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ ఉండరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నేను ఎక్కడికి వెళ్తారు. సో ఇట్స్ వెరీ హార్డ్. బట్ దేవుడు ఆ మినిట్ ఇద్దరు ఫ్రెండ్స్ కలవాలనుకున్న వాళ్ళని కలిపించడం కూడా ఐ ఫీల్ ఇట్ ఇస్ డెస్టినీ. నువ్వు నీ డెస్టినీలో ఎవరితో ఎంతవరకు ఉంటావో ఎవ్రీథింగ్ ఇట్స్ రిటర్న్. కొంతమంది నువ్వు కావాలనుకున్నా మళ్ళీ చూడు, నువ్వు ఎంత కలుద్దామన్నా యూ కాంట్ మీట్ దెమ్. యూ అబ్జర్వ్, నీ లైఫ్లో కొంతమంది ఉంటారు, నువ్వు వెనక్కి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనం ఎంత ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నా కూడా, వాళ్ళతో ఎంత తిరుగుదామన్నా, యూనివర్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ మన వైబ్రేషన్లో లేకపోయినా, మన థాట్ ప్రాసెస్లో వాళ్ళు లేకపోయినా, యూనివర్స్ ఇలా ఓవర్, ఇట్స్ ఓవర్ అంటే యూఆర్ అయిపోయింది, సిలబస్ ఇక్కడ లేదు, అక్కడ ఇంకో వేరే ఉంది, గో రన్. వాళ్ళకి కూడా నీకు ఇంకోటి ఏదో ఉంది, గో లుక్ ఎట్ దాట్ అని. ఓకే. ఏం జరిగినా యూనివర్స్ మనకి ఒక ఆన్సర్ చేస్తుంది దాని. అంటే ఇది అందరికీ ఓన్లీ పీపుల్ హూ ఆర్ కాన్షియస్ అండ్ అవేర్ ఇది వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలీదు. నువ్వు జనాలకి ఫోటోలకి నీకెలా తెలుసా? హౌ వేర్ డిడ్ యు సీ? చేతు చెప్పాడా, ఎవరు చెప్పారు? ఫోటోలకి దూరం, ఎవరికి ఫొటోస్ ఇవ్వవు, ఎందుకు అలా ఉంటావు? అంటే వియర్డ్ మెంటాలిటీ ఉంది నాకు. చాలా మంది జనాలు ఇప్పుడు ఫేమ్ వచ్చాక కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫోటో, అరే మన అభిమానులు ఉండాలి అంటే అదొక అదృష్టం, లైక్ అదృష్టంగా భావిస్తుంటారు అదే దిగాలని. కానీ నువ్వైతే వాటిని అన్ని దూరం పెడతా ఉంటావు. అంటే అసలు ఫోటో అంటేనే చిరాకు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోతా. ఎందుకు అది?
నీకు ఎలా తెలుసు ఇది? అది హౌ? చూసా. ప్లీజ్. ఓ ఓకే. సో జనరలీ చిన్నప్పటి నుంచి ఫొటోస్ అంటే ఇష్టం లేదు నాకు. నాకు ఫొటోస్ అంటేనే ఇష్టం లేదు. అలాంటిది ఇప్పుడు కెమెరా ఫోన్స్ వల్ల అందరూ ఇలా ఫోటో డూడ్ ఐ డోంట్ లైక్ ఫొటోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఒకటి. అండ్ ఐ డోంట్ నో ఐఎమ్ వెరీ వియర్డ్. నేను కూడా ఎందుకు కొంచెమైనా నాకు బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే అందరికి ఫోటోలు ఇవ్వాలని ఒక చిన్న భయం కూడా తెలుసు. అమ్మో ఇప్పుడు గెలిచిన చచ్చినట్టు అందరికి ఫోటోలు ఇవ్వాలి, అందరు నువ్వు మా వల్లే గెలిచావు అంటారు. ఎవరు ఓట్లు వేసారో తెలియదు, ఎవరు ఓట్లు వేయలేదో తెలియదు. ఫోటోల కోసం ఓడిపోయేలా ఉన్నావు. భయం తెలుసా? అమ్మ దేవుడా, ఒకవేళ గెలిస్తే ఫోటోలు ఇచ్చే స్ట్రెంగ్త్ ఇవ్వు, బికాజ్ ఐ కాంట్, నా వల్ల కాదు. సో ఇప్పుడు వీఆర్ ప్రివిలేజ్, ఐ అండర్స్టాండ్. బట్ నేను నా వర్క్ని ఎలా చూస్తానంటే, నేను టీవీలో నేను ఎంటర్టైన్ చేసేంత వరకే. నువ్వు నన్ను వెన్ యూ స్విచ్ ఆన్ ద ఛానల్ ఆర్ యూట్యూబ్, ఆ మినిటే నాకు నీతో కనెక్షన్. దాని తర్వాత ఐ డోంట్ వాంట్ ఇట్. అంతవరకే. ఇప్పుడు డాక్టర్ మంచిగా ఆపరేట్ చేస్తారు, అలా అని రోజు డాక్టర్ ఆపి ఫోటోలు ఇవ్వా, బాగా ఆపరేట్ చేశారు వీళ్ళు బతికారు అలా ఎలా డిస్టర్బ్ చేయరు. ఐ ఫీల్ మమ్మల్ని కూడా అలా వదిలేయాలి. ఐ అండర్స్టాండ్ ఆర్టిస్ట్కి మళ్ళీ చప్పట్లు అభిమానులు ఉంటే అవన్నీ మనకి టీఆర్పీలో బాక్స్ ఆఫీసులో తెలిసిపోతుంటే చాలు. ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ ఐ వాంట్ యూ టు బీ ఎంటర్టైన్. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నా వీడియో చూసి కానీ నా ఇది చూసి కానీ అంతే. దానికి మించి మళ్ళీ మనం బయట కలవడం, మనం బయట ఫోటోలు దిగడం అదంతా కొంచెం, బికాస్ చాలా మంది పాపం వాళ్ళు ఏదో తెలిసినట్టు, ఎస్పెషల్లీ అబ్బాయిలు నా దగ్గరకు వచ్చినప్పుడు హాయ్ విష్ణు అని మాట్లాడేసినప్పుడు ఎంతైనా నాకు తెలియదు కదా. నేను అంతా కూడా నేను మొహం ఇలా వెళ్ళిపోతా, స్ట్రైట్ ఫేస్. ఐఎమ్ సో సారీ బట్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. సడన్ గా ఒక తెలియని వాళ్ళతో హాయ్ చెప్పాలన్నా కూడా చాలా నేను అందుకే ఇంట్లోనే ఉంటా. ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. చూడటానికి ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. ఇట్ లుక్స్ లైక్ దట్ బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రోవర్ట్. నువ్వు నవ్వుతుంటావు, నాకు బయట నవ్వుతావు. ఇంట్రోవర్ట్ అని బయట అంత నవ్వుతావు, అంత చాలా గట్టిగా ఎక్స్ప్రెస్ చేసుకొని నవ్వుతుంటావు. నాకు తెలిసి నేను చాలా తక్కువ మంది దగ్గర చూస్తాను అది. అలా నువ్వు నవ్వుతావు అంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు అలాంటివి ఏమి పట్టించుకోగా. మరి అలా పట్టించుకున్నప్పుడు నువ్వు ఇంట్రోవర్ట్ కాదే, ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? నాకు ఇప్పుడు ఒక గ్రూప్, నేను ఐ కాంట్ అటెండ్ పార్టీస్, ఐ కాంట్ అటెండ్ వేర్ దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. నువ్వు ఎక్కడైనా నన్ను చూసావా? నన్ను చూడు. బికాస్ వెన్ దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఐ జస్ట్ కాంట్ గో. ఐ ఫీల్ లైక్ ఏమో పానిక్ అటాక్. ముందే ఎవరైనా పిలిచినప్పుడే నాకు పానిక్ అటాక్స్ వచ్చేది. నా వల్ల కాదు. నేను ఎలా మిస్ అవ్వాలి, ఏం చెప్పాలి, ఏం ఎగ్గొట్టేయాలని. నాకు ఏమైనా రాకపోయినా నేనే ఫిట్స్ వచ్చి కొట్టుకోవాలి. నాకు ఫిట్స్ వచ్చి నేను రాలేను అండ్ నేను చేసే అంత స్టేజ్కి వెళ్ళిపోతాను. మా ఇంట్లో కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా మమ్మీ ఒక్క డాటర్ ఉందనే అనుకునేవారు. ఓన్లీ మా చెల్లి టిక్కుమని ఐబ్రోస్ వేసుకొని ఆమె ఊరంతా తిరుగుతుంది. అప్పుడప్పుడు నేను బయటకు వచ్చేదాన్ని, ఏంటి నాగలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లల, అసలు పెద్ద అమ్మాయిని అసలు చూడలేదు. ఇట్స్ లైక్ దాట్ అనమాట. వాళ్ళకి నేను తెలియని కూడా తెలియదు ఎగ్జిస్ట్ అవుతానని. కిందకే దిగను. ఆ రుపిన్జిల్ లాగా అక్కడే 5th floor అలానే ఉంటాను. నేను అసలు స్నానం చేయను, ఏం చేయను. అంటే అప్పుడప్పుడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ చేస్తా. చిన్నప్పుడైతే మా మమ్మీ స్నానం చేయని అడుక్కునేది. సో అలానే ఒక జిడ్డు మొహం వేసుకొని పైనే ఉంటా కానీ కిందకి రాను. మా చెల్లి అయితే ఎవరు పిలిచినా, ఏ గృహప్రవేశం ఉన్నా, కింద ఏ అకేషన్ ఉన్నా, షీల్ ఆల్వేస్ గెట్ రెడీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ షీల్ గో. బట్ ఐఎమ్ నాట్, నేను సెలబ్రిటీ అయ్యానని కాదు, చిన్నప్పటి నుంచి నేను అలానే. ఐ జస్ట్ కాంట్ అటెండ్, ఐ కాంట్ గో ఎనీవేర్. ఐ వాంట్ టు బీ ఇన్ హోమ్. సో దట్ ఇంట్రోవర్ట్. మనిషి బయటికి ఎంత హ్యాపీగా ఉన్నా లోపల చాలా బాధలు అలాంటివి ఉంటాయి. అలాంటివి నువ్వు ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేసుకుంటావా? ఎక్స్ప్రెస్ చేసుకున్నా అంటే నాకు బాధలు ఉంటాయి డెఫినెట్లీ, బట్ ఐ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్యాపీ. అప్పుడప్పుడు అమావాస్య పూర్ణిమకి మన ప్లానెట్స్ అన్ని కట్టి గుద్దితే గానీ అప్పుడు అయ్యో ఏంటి ఎంత ట్రై చేసినా హ్యాపీగా ఉండలేకపోతున్నావు ఏంటి అని అలాంటి రోజులు ఉంటాయి. దట్ టైమ్ ఐ రైట్ మై థాట్స్, ఐ లెట్ ఇట్ అవుట్. కొంచెం భారం దిగుతుంది. ఎక్స్ప్రెస్ చేసుకున్న దానికన్నా ఎంతమందితో చెప్పుకున్నా నువ్వు రాసేటప్పుడు ఒక ఫ్లో వస్తుంది. అది వెన్ యూ రైట్, ఐ థింక్ యూ గివ్ ఇట్ ఆఫ్, యూ లెట్ గో. ఆ ఫీలింగ్ వేరు. యా. అండ్ ఈరోజు చాలా బాధగా ఉందంటే ఈరోజు పడుకునేటప్పుడు మేనిఫెస్ట్ చేస్తారు రేపు బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అని, అలానే టర్న్ అవుట్ అవుతుంది. యా. నమ్ముతావా రేపు పొద్దున్న మనకు మంచిగా ఉంటదని? ఈరోజు పడుకోబోయే ముందు నేను డెఫినెట్లీ నా రేపటి రోజు ఎలా ఉండాలో ఒక యూనివర్స్ ఒక కమాండ్ ఇస్తా. అట్లీస్ట్ ఆ లెవెల్ కి మ్యాచ్ చేస్తుంది యూనివర్స్. నీకు మామూలుగా నిన్ను ఏదైనా షోస్ లో కానీ లేకపోతే ఎక్కడైనా చూస్తే అమ్మాయి లక్షణాల కన్నా అబ్బాయి లక్షణాలు ఎక్కువ. ఇలా చాబడి ఇలా కూర్చొని
ఆస్క్ పృథ్వీ మొన్ననే చెప్పాడు హీ లైక్స్ ఫెమినిటీ ఇన్ మీ. చూడాలి నాలో ఫెమినైన్ ని. ఐఎమ్ సో మచ్ ఫెమినైన్ ఆల్సో. అది ఉందిలే, అంత రిలాక్స్ ఉంటుంది కొంచెం. చేద్దాంలే అది 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 అయితే ఉంది. బద్ధకం దట్ ఈస్ దేర్. యా ఐఎమ్ బాన్ బద్ధకం. ప్రేక్షకుల కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో నీ బద్ధకం వల్ల ఏమైనా పోయాయా ఛాన్సెస్? వదులుకున్నా పోయినా కూడా నాకు ఏమొస్తే నా బద్ధకంలో ఏమొస్తే అవే చేస్తాను నేను. ఎంతవరకు చేయగలను అంతవరకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ బద్ధకానికి ఇస్తావా, వర్క్ ఇస్తావా? అఫ్ కోర్స్ నాకు వర్క్ చేయడం ఇస్ ఆల్సో ఫన్. లక్కీలీ ఐ మీన్ అన్ ఎంటర్టైనింగ్ ఫీల్డ్. నేనేమి బోరింగ్ జాబ్ చేయట్లేదు. నేను వెళ్ళే చోటు కూడా అందరిని మంచి వాళ్ళని కలుస్తాను. మ్యూజిక్ ఉంటది, డాన్స్ ఉంటది. ఐ ఎంజాయ్ వర్క్. బట్ ఆ వర్క్ మధ్యలో బ్రేక్స్ ఉండాలి. నాన్ స్టాప్ కొంతమంది చేసేస్తారు కదా, 2 days షిఫ్ట్, 1 day షిఫ్ట్, ఆ షో అయిపోయిన నెక్స్ట్. అలా ఐ కాంట్. నాకు ఒక రోజు వర్క్ చేస్తే ఒక రోజు బ్రేక్ ఉండాలి. ఒక రోజు వర్క్ ఉంటే ఒక రోజు బ్రేక్. ఏం చేస్తావు బ్రేక్స్ లో? పడుకుంటా, స్లీప్, రెజ్యూనేట్, గెట్ బ్యాక్. ఇంటర్ నుంచి బయటికి రావు, ఎటు వెళ్ళవు, పీస్ కోరుకో. ఇక్కడైతే వెళ్ళను. అందుకే ఐ లైక్ టు గో అవుట్. నాకు ఏంటంటే రోడ్డు మీద నడవడము, ఆ బ్రీజ్, బీచ్ అన్నీ ఉండాలి. సో ఐ మైట్ గో టు అదర్ ప్లేస్ అండ్ వాక్ దేర్ మౌంటైన్స్. నన్ను ఎవరు గుర్తుపట్టద్దు, చెప్పా కదా, ఐఎమ్ నో బడీ ఈ ప్రపంచంలో. నన్ను అలా ట్రీట్ చేయాలి. ఇప్పుడు చూసాక అందరూ ట్రీట్ చేస్తారు. ఐ డోంట్ థింక్ సో. టెంపుల్స్ లో అయితే పాపం నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మీరు గుడికి వచ్చింది. నేను చూసా టెంపుల్స్ లోనా? మనం వెళ్ళినప్పుడు చూసాను కదా. ఓ ఐ డోంట్ రిమెంబర్. యా, ఎస్పెషలీ టెంపుల్స్ లో ఐ బిలీవ్ నువ్వు వచ్చింది దేవుడి కోసం. అవును, బై మిస్టేక్ ఇఫ్ యూఆర్ సీయింగ్ అ సెలబ్రిటీ నాకు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. బట్ రిమెంబర్ దట్ సెలబ్రిటీ ఈస్ ఆల్సో నో బడీ హియర్. ఇక్కడ నేను గర్వంగా ఫోటో ఇస్తే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నేను ఒక చీడ పురుగుని నీ దగ్గర. నేను ఐ కేమ్, నన్ను ఏదో ఒక చోట కరుణించవయ్యా, నేను వస్తున్నా నా స్వామి దగ్గరికి. నువ్వు ఇక్కడ నా అహంకారం పెంచకూడదు నేను నీకు ఫోటోలు ఇచ్చి. కానీ దట్ మీన్స్ యూఆర్ ఈక్వల్ టు గాడ్. అలాంటివి ఏమన్నా థాట్స్ రావచ్చు. అండ్ ఐఎమ్ లైక్, నేను ఏమీ లేదు అన్న స్టేట్ లో ఉన్నదాన్ని అలానే ఉండనివ్వండి నన్ను. ఐఎమ్ నో బడీ. సో యాక్చువల్లీ ఐఎమ్ లిటరలీ నో బడీ. ఏదో కొద్ది గొప్ప చిన్న మంచి యాక్చువల్లీ 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ దేవుడా. నీ జారీ జారీ పంచకట్టు సాంగ్ తమిళ్లో కూడా. అవును, తమిళనాడులో 7.5 crore మిలియన్. అదే ఎంతో నెంబర్స్ తెలియదు. నేను దేవుని డబ్బులు అడిగితే అక్కడ యూట్యూబ్ లో ఇస్తున్నాడు నాకు అన్ని మిలియన్స్. సో ఐ కాంట్ డినై ఐ యామ్ ఎ మిలియనర్. నువ్వు ఎక్స్ప్లెయిన్, నాకు ఇంత క్రోర్ కావాలి, ఇంత క్రోర్స్ కావాలంటున్నావేమో, నాకు డబ్బులు కావాలని అడగలేదేమో. దేవుడా కొన్ని మిలియన్స్ ఇచ్చేసి ఓకే ఫైన్, మిలియన్స్ అనగానే వావ్ సాంగ్ మిలియన్స్, ఓకే ఇక్కడ మిలియన్స్, ఆల్ రైట్, ఎక్కడ ఇస్తే అక్కడ, ఓకే ఆల్ రైట్. కానీ నీకు బాగా గుర్తింపు, కానీ నాకు మంచి నేమ్ వచ్చింది కదా జారీ ఆ సాంగ్ వల్ల. ఆ సాంగ్ వల్ల కాదు, యాక్చువల్లీ నా ఫస్ట్ షో ఆ ఛానల్ లో నుంచి దేర్ ఐ గాట్ మై ఈ డాన్స్ గానీ దీనికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. ఇట్స్ బీన్ గ్రోయింగ్ అలా. యా, ఓకే. ఇప్పుడు మామూలుగా ఈ సాంగ్స్ చేస్తూనే ఉంటావా, ఈ కంటిన్యూ చేస్తూ ఉంటా? ప్రైవేట్ ఆల్బమ్స్ లైక్ ఇలా సాంగ్స్ యా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇష్టమా? యా, చిన్నప్పుడు మా మమ్మీ డాన్సర్. సో క్లాసికల్ డాన్సర్. అండ్ ఇంకోటి మీ మమ్మీ గురించి, తమన్నా గారి దగ్గర, ఎవరి దగ్గర, శ్రేయ గారి దగ్గర హెయిర్ స్టైలిస్ట్. అవునా, నిజమా? అవునా, ఓకే ఓకే. ఇండస్ట్రీ ఫ్యామిలీ అంటే అలా అని చెప్పలేము, బట్ కళాకారుల ఫ్యామిలీ. మా తాతయ్య కూడా నాటకాలు, డ్రామాలు ఇవన్నీ చేసి ఐ ఫీల్ నేను ఇక్కడ ఉన్నది వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల. మన 7 తరాలు మన జీన్స్ లో ఉంటది అంటారు కదా. సో వాళ్ళకున్న టాలెంట్, బ్రెయిన్ అయితే నాకు రాలేదు, బట్ ఐ గాట్ దే బ్లెస్సింగ్స్ వల్ల లక్ అయితే వచ్చింది. ఆ నేమ్, ఫేమ్, ఇట్ ఈస్ ఆల్ టు దెమ్. వాళ్ళ కోసం, ఇది వాళ్ళ తరం కోసం. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ దేర్ గుడ్ నేచర్ వల్ల వచ్చిన బ్లెస్సింగ్స్. ఇందాక ఒక టాపిక్ ఏదో చెప్పాలనుకున్నా, అది ఆపేసావు. సో మా మమ్మీ ఇన్స్పిరేషన్ తో డాన్సే. చిన్నప్పుడు అంత డాన్స్ వచ్చేది కాదు. స్లోగా ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ అ గుడ్ డాన్సర్. ఐ హ్యావ్ టు స్టిల్ ప్రాక్టీస్. ఒక ఫామ్ పట్టుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. బట్ ఫోక్ అయితే చిన్నప్పుడు మా స్కూల్లో వేసి దట్ వాట్ ఆర్ ద సాంగ్స్,
ఉంటాయి లైక్ ఆ! కొన్ని సో ఫంక్షన్స్‌కి అవన్నీ దానికి సాంగ్. మంచి కాంపిటీషన్స్‌కి వెళ్ళి హ్మ్. అవన్నీ హ్మ్. చాలా హ్మ్. ఇష్టం. సో ఇప్పుడు ఆ ఫోక్ సాంగ్స్ మంచి ఆల్బమ్స్ రూపంలో తీస్తున్నానంటే ఐయామ్ లైక్ వావ్! వెరీ లక్కీ. నాకు కొన్ని పాటలు పడాలనుకున్నాను. అలానే పడ్డాయి. మంచి శేఖర్ మాస్టర్‌ది, హ్మ్. శేఖర్ మాస్టర్ ప్రొడక్షన్‌వి పడ్డాయి. హ్మ్. సో ఐయామ్ వెరీ వెరీ గ్రేట్‌ఫుల్. థాంక్స్ టు నివృత్తి అండ్ శేఖర్ మాస్టర్. సో హ్మ్. అలా ఇంకా మంచి పాటలు పడాలి. నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ రాబోతుంది. ఇంకా హ్మ్. 25 ఇయర్స్ డాన్స్ చేసి హ్మ్. నా నృత్యంతో రాబోయే కళాకారులని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నా. నీకు ఉంటదా నార్మల్‌గా అంటే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన పాయింట్ లైక్ నేనొక సెలబ్రిటీ, హ్మ్. నేనొక స్టార్ లైక్ అలాంటిదేమైనా నీకు ఫీలింగ్ ఉంటదా నీకు హుహు. నార్మల్‌గా హుహు. వెళ్తున్నప్పుడు? హుహు. అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవా? హుహు. ఎందుకు? అంటే ఇలా స్పెషల్‌గా ఈరోజు నేను అవ్వలేదు. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి సెలబ్రిటీనే. సో, ఆ ఫీలింగ్ ఏం లేదు. సో అంటే నీ ఫోటోస్ గూడా చూసానులే. మీ ఇంట్లో చిన్నప్పుడు ఎక్కడికో టూర్‌కి ఎక్కడికో వెళ్లారు మీరు. యాహ్! ఎ ఈజిప్ట్, ఈజిప్ట్ అటు సైడ్ సింగపూర్. వెళ్తున్నప్పుడు యాహ్! ఆ! సో, అందరూ నాకు ఒకలాగా ఫోటో స్టిల్స్ ఇస్తే నువ్వు వాళ్ళతోనే నువ్వు దిగుతున్నట్టు ఒక్కొక్క ఫోటోస్ ఉన్నాయి కొన్ని చూసా. సో, చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఫేమస్ నా నవ్వు వల్లో, నా హైట్ వల్లో, లేకపోతే హ్మ్. భగవద్గీత చాంటింగ్ వల్లో. హ్మ్. ఐ వాస్ ఆల్వేస్ నోన్ ఆల్ ద టైమ్. సో, హ్మ్. చిన్నప్పటి నుంచి మనం దట్ స్పెషల్ అటెన్షన్ అవును. ఐ ఆల్వేస్ గాట్. హ్మ్. సో, కాలేజ్ లెవెల్‌లో వెళ్ళంగానే నేను చేసే కామెడీకి హాఫ్ ఆఫ్ ద కాలేజ్ వాస్ ఫ్యాన్స్. ఇమాజిన్ చైతన్య గర్ల్స్ కాలేజ్‌లో అమ్మాయి కోసం గొడవలు. విష్ణుప్రియతో టైం ఎవరు స్పెండ్ చేయాలి? ఇప్పుడు మా క్లాస్‌కొస్తది, ఇప్పుడు మా క్లాస్‌కొస్తది. డే బై డే నా ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిపోయింది గానీ, అప్పుడు ఐ వాస్ ఇంకా ఎక్స్‌ట్రీమ్‌లీ హిలేరియస్ అన్నమాట. హ్మ్. సో, ఐ've ఆల్వేస్ బీన్ హ్మ్. సెలబ్రేటెడ్. హ్మ్. విష్ణు మాకు కావాలి, విష్ణు ఇలా ఉండాలి, విష్ణు సో, అవును. ఇంకా ఇప్పుడు ఓకే. కాలేజెస్ నుంచి స్టేట్స్ అయ్యాయి అంతే. హ్మ్. ఓకే. రేపు ఇండియా అయ్యిద్ది. అలా అని మనం అహంకారం, గర్వం నేను సెలబ్రిటీ అని అనకూడదు. మన ఓకే. వల్ల ఎంటర్‌టైన్ అవుతే చాలు చ అంతే. విష్ణు నార్మల్‌గా ఒక మంత్‌కి మనకి ఈ డబ్బులు సరిపోతాయి. ఈ మంత్‌కి ఈ డబ్బులు చాలు అనంగానే ఇంక అన్నీ ఆపేసి ఒక మంత్‌కి సరిపడే డబ్బులు సంపాదించేసి ఇంక చాలు అని చెప్పి ఎటో చెక్కేయడం గాని ఇవన్నీ ఆ! అన్నీ ఆ! చేస్తూ ఉంటావంట. అంటే అవును. లైక్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా సంపాదించాలి అలాంటివేమి ఉండవు అని విన్నా. అది నిజమా? హ్మ్. 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 ఎందుకు? అలా ఒకప్పుడు ఉండేది. హ్మ్. ఇప్పుడు కొంచెం ఖర్చులెక్కువయ్యాయి. కరెక్ట్‌గా హ్మ్. ఎంత రావాలో అంత బట్ సీ తెలియకోకుండా మరి భగవద్గీత వల్ల దేని వల్ల కానీ ఐ నో దట్ అత్యాస అనేది ఉండిద్ది. దానికంటూ ఒక బార్డర్ లైన్. హ్మ్. ఎంతైనా కావాలి, కావాలి అని అవును. అనిపిస్తూనే ఉండిద్ది. అవును. అది నీకు తెలియాలి. నీకెంత కావాలో. మన స్టొమక్ ఇంత పడతది. అవును. అవును. ఓకే. దట్ మచ్ యూ ఈట్ అండ్ యూ స్టాప్. హ్మ్. సో, ఐ ఫీల్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువ పని చేయకూడదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ మా మమ్మీ, డ్యాడీ చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. అట్‌లీస్ట్ ఎవరో ఒకళ్ళు ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తాను. హ్మ్. ప్లస్ కొంచెం వర్క్ చేస్తాను. నువ్వు సంపాదిస్తే మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటదేమో. అంత ఆహ్, ఆలోచించలేదా? మా మమ్మీని ఇన్ని రోజులు నేనే చూసుకున్నాను కదా! అవును. మా ఫ్యామిలీని నేనే అవును. చూసుకునేదాన్ని కదా! అవును. అంటే ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి కొంతమంది చదివిపిస్తారు. అలాంటివి నా వల్ల కాదు. హ్మ్. ఏమన్నా తింటారా? ఏమన్నా కొనుక్కుంటారా? అంతవరకు ఓకే. ఆ! ఇంకా మీ దాని కోసం కూడా నేను గొడ్డు చాకిరీ చేసి చదివిపించి కొంతమంది ఆర్ వెరీ అవును. లవ్లీ యాక్టర్స్ హూ డస్ టు అది చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇప్పుడు మా డ్యాడీ వాళ్ళు కూడా కొంచెం అంత గ్రేట్ స్టేట్‌లో లేరు. హ్మ్. బట్ నేను ఇస్తానన్నా వాళ్ళు తీసుకోరు. హ్మ్. సో, ఓకే. లక్కీ. స్ట్రెస్ అయితే తీసుకోనవసరం లే. నాకు మనకెంత కావాలో అంతే పని చేసి కొన్ని దాంట్లో దేవుడు చెప్పినట్టు మనం డొనేషన్స్ అవన్నీ అవును. మనకొచ్చిన దాంట్లో ఎంత చేయాలో వాటెవర్ వీ కెన్ డూ గుడ్ అవన్నీ చేసేసి ఓకే. యాహ్! నీ మాటలనేవి వింటుంటే పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చుంటావేమో అనిపిస్తుంది. నో. డెఫినైట్‌లీ ఐ లైక్ టు వర్క్. బట్ ఎక్కువ వర్క్ చేయను. ఓకే. ఇప్పుడు నేనెలా 2, 3, 4, 5 డేస్. అప్పుడు కూడా అలా 2, 3, 4, 5 పెళ్లి డేస్. చేసుకుంటావా? డెఫినైట్‌లీ. ఈ ఈ ఎప్పుడు? సీ మన లెవెల్ వైబ్రేషన్ ఉన్నోడు దిగాలి, రావాలి. అమ్మో! అన్న వైబ్రేషన్‌లంటే అలా వస్తేనే చేసుకుంటా. లేకపోతే ఐయామ్ హ్యాపీ బీయింగ్ సింగిల్ అండ్ లీడింగ్ ఎ జాయస్ జాలీ లైఫ్. కోరికలు, ఆశలు అలాంటివేమన్నా లేవా? ఉన్నాయి చిన్న చిన్న కోరికలు. బట్ డిటాచ్డ్ కోరికలు. అంటే హ్మ్. బేసిక్ గోల్స్ పెట్టుకోవాలన్నట్టు, కావాలనుకుంటున్నట్టు అనుకుంటాను. హ్మ్. బట్ అవి రాకపోయినా, అవి అచీవ్ అవ్వకపోయినా కృంగిపోను. హ్మ్. ఓకే. ఓహ్! ఇది రాలేదు అంటే సంథింగ్ బెటర్ ఇస్ దేర్. ఇఫ్ నాట్ ఇది మన పాత్‌లోకి రావటమే కరెక్ట్ కాదు. ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటది. 'పృథ్వీతో' కనెక్షన్ బయట కూడా సేమ్ ఉందా? యాహ్! మంచిగా ఉందా? యాహ్! ఎడిట్స్ చూడట్లేదా? చూస్తారా? ఆ! లైక్ మంచి కనెక్షన్ ఏముందా? మంచి బాండింగ్ ఉందా? యాహ్! యాహ్! మళ్ళీ రీసెంట్‌గా 'కేబీకేజీకి' మళ్ళీ వైల్డ్ కార్డ్ వచ్చావు కదా! హ్మ్. 'పృథ్వీ' కోసం వచ్చావా అని అడుగుతున్నారు. ఆ!
అవును. నేను హోల్ గేమే ఒకరి కోసం ఆడాను అని అనుకుంటున్నారు. దెన్ డోంట్ యూ థింక్ ఐ విల్ కమ్ ఫర్ అ షో? కాదు, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు. ఫస్ట్ కేబీకేజీ 1 మొత్తం నిఖిల్ 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 అనుకుని నడిచింది. సెకండ్ పృథ్వీ అని నడుస్తుంది. అదేంటి, మన బిగ్ బాస్ లో కోట మారిపోయింది కదా. నిఖిల్ దగ్గరికి ఎప్పటికి వెళ్ళమని తెలిసింది కదా. అవును. హీస్ లైక్ అ గుడ్ ఫ్రెండ్. మనం వెళ్ళేది పృథ్వీ దగ్గరికి. ఓకే, ఏమైనా రిలేషన్లోకి వచ్చి ఏమైనా ఉన్నాయా? ఇఫ్ ఈస్ మెంట్ ఫర్ మీ ఇట్ విల్ హ్యాపెన్. అయ్యా, చూసారు కదా. ఇఫ్ నాట్ విల్ ఎంజాయ్ దిస్ మూమెంట్ అండ్ ఫ్లర్ట్ అండ్ గో అండ్ యా. మేబీ ఏదైనా జరగవచ్చు అంటే క్లారిటీ వచ్చేసింది కాబట్టి. జరిగితే ఓకే, జరగకపోతే ఓకే. ఈ రెండు ఓకేలకి ఏం డిఫరెన్స్ ఉంది? సి యూ షుడ్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. ఏదైనా మనకు కావాల్సిన దాని గురించి ఫ్రూట్ఫుల్ గా, ఫ్లోయిగా, ఆర్గానిక్ గా మన లైఫ్ లో ఫ్లో అవ్వాలి. దానికోసం నువ్వు అది రావాలి, వాళ్ళే కావాలి అంత రిజిడ్ గా ఉండనవసరం లేదు. మేబీ వాళ్ళు నీ లైఫ్ లో కరెక్ట్ కాదేమో, అందుకే ఏం జరగట్లేదేమో. బీ పాజిటివ్. వద్దనుకొని వాళ్ళని తెచ్చుకొని దాని తర్వాత అయ్యో వీడిని ఎందుకు తెచ్చుకున్నాను అని ఏడ్చి అంటే అలాంటి తప్పులు చేసాం కాబట్టి ఇన్ ద బిగినింగ్. ఇప్పుడు అలాంటివి చేయొద్దు. 30 ఏళ్ళు వచ్చాయి, మెచ్యూరిటీ ఇక్కడే చూపించాలి మనం. బ్రేకప్లు అలాంటివి ఉన్నాయా? యా. అయ్యో, మనిషి లేకపోతే ఎలా? బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్స్ టైంలో అనేది నువ్వు ఒక స్టేషన్కి వెళ్తున్నప్పుడు కొన్ని విజువల్స్ మీడియాలో వచ్చాయి. మొత్తం కప్పేసుకొని గ్లాసెస్ పెట్టుకొని, అంతెందుకు కావాలని? బికాజ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అది నాకు టెక్నికల్ చాలా ఏమీ తెలీదు. అసలు కేసు ఏంటి అంటే కొన్నిసార్లు మన మీద ఇలా వస్తే గానీ అవి రియలా, అసలు నిజంగా స్టేషన్ మీద కేసు వేసారా, అసలు ఏంటి ఈ ప్రాసెస్, ఎంతవరకు ఇది నిజం అని. ఇది నిజం అయినా తెలియకపోయినా అంటే నా ఆధ్వర్యంలోకి వచ్చే లోపల ఈ మీడియా మొత్తం దానికి కావాల్సిన ప్రచారాలు, దానికి కావాల్సిన వీడియోలు, అసలు నేను ఆల్రెడీ స్టేషన్లో ఉన్నట్టు ఇలాంటివన్నీ వేసేస్తున్నారు. నాకు కోపం వచ్చింది ఈ మీడియా వాళ్ళ మీద. ఐఎమ్ లైక్, నీకు నా అంగుళం ముక్క కూడా కనిపించకూడదు అని చెప్పేసి మొత్తం ప్యాక్ చేసేసుకొని గాగుల్స్ పెట్టుకొని, అంటే మీ థంబ్నెయిల్ పెట్టినా అది ఎంత చండాలంగా ఉండాలంటే ఎవరు ప్రెస్ కూడా చేయకూడదు. అది నేను అలా ప్లాన్ చేసుకొని అలా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. దట్స్ ద రీజన్. ఈవెన్ చాలా మంది ఎందుకు అలా వెళ్ళావు, నువ్వు ఏదో తప్పు చేసినట్టు, మీకు తెలియదు నా ఇన్నర్ ప్లాన్, ఇది నాకు కక్ష ఆన్ ద మీడియా పీపుల్. బికాస్ అంటే వాళ్ళు ఊరికే అలా నేను వెళ్ళినప్పుడు కూడా పడిపోయి ఎందుకు అలాగా. బీ పేషెంట్. వస్తుంది కదా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అయినా, అది తీసుకొని చేయొచ్చు కదా. ఏమంటారు, అరే నేను ఏదో క్రైమ్ చేసినట్టు ఏంట్రా మీరు. అఫ్ కోర్స్ ఐ డిడ్ అ క్రైమ్, బట్ ఇది చాలా మంది పెద్ద పెద్ద మోతాదులో చేసిన తెలియని క్రైమ్. బికాస్ నేను ఇంటర్ వరకే చదువుకున్నాను, ఆ మాత్రం తెలీదా అంటారు. నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. దానికి మీరు లా సెక్షన్లు ఇవన్నీ తెలుసుకుంటే నేను లా స్టూడెంట్ అయ్యేదాన్ని, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదాన్ని. ఎందుకు ఈ తక్కువ డబ్బులు వచ్చే జాబ్ చేస్తాను నేను? కాదు, నార్మల్గా ఏమడిగారు నేను క్వశ్చన్స్ లోపల? అడిగారా క్వశ్చన్స్? కొద్దిసేపు, చాలాసేపు ఊరికే కూర్చోబెట్టారు. దట్ ఈస్ ద టైమ్ ఐ అండర్స్టూడ్. నేను హరే కృష్ణ హరే రామ జపం చేసుకుంటూ కూర్చున్నాను మంచిగా. కొంచెం భయపెట్టించి కొంచెం స్టేషన్లో వీఆర్ గోయింగ్ టు పుట్ యూ ఇన్ రిమాండ్ అలా చేశారు. కానీ దేవుడి దయ వల్ల అగైన్ జేడి గారు వీళ్ళందరూ మా లాయర్స్, అంటే ఆయన తాలూకు ఉన్న వాళ్ళందరూ దే టుక్ ప్రాపర్ కేర్ అండ్ మేడ్ షూర్ దట్ ఐ వాజ్ నాట్ బిహైండ్ ద బార్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పునే యాక్సెప్ట్ చేసుకున్నాం అంటే అది తెలీదు, చట్ట విరుద్ధం అని తెలీదు. ఓకే, సి వీఆర్ యాక్టర్స్, ఏది ప్రమోట్ చేయకూడదు అలా అయితే. బిస్కెట్స్ నుంచి చాక్లెట్స్ నుంచి ఫోన్స్ ఏంటి, అసలు యూట్యూబ్ కూడా ఎవరు చూడొద్దు, బ్లూ లైట్ వల్ల క్యాన్సర్ వస్తుంది జనాలకి. దెన్ నథింగ్ షుడ్ బి ప్రమోటెడ్. ప్రతి దాని వల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. అలా నువ్వు ఏమి చేయకుండా ఉండలేవు. యూ డూ యువర్ కర్మ యోగా అండ్ వాట్ ఎవర్ హ్యాస్ టు కమ్. సో మై జాబ్ ఇస్ టు ప్రమోట్ ఎనీథింగ్. ఓకే, అది తప్పైతే ఐ ఫీల్ గవర్నమెంట్ హ్యాస్ టు స్టాప్ ఇట్. బికాస్ వాళ్ళకు ఉన్నాయి కదా బ్రెయిన్స్, ఆ సిస్టమ్, ఆ టీమ్. ఇది మా వరకు రానికుండా వాళ్ళు ఆపేయాలి కదా. అంటే మా వరకు వస్తుందంటే నేనేమనుకున్నాను, ఓహో ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉంది. అండ్ యాక్చువల్లీ కొన్ని స్టేట్స్ లో ఉంది, మన స్టేట్ లో లేదు. గోవా అలా కొన్ని. సో మనకి అంత డెప్త్ గా తెలియదు కదా, మన మీద కేసు అయ్యి ఇంత ఓహో ఇదా పరిస్థితి, మనం తెలియకుండా ఇంత పెద్ద దాంట్లో. అండ్ మనకు వచ్చేవి అంటే మనకి యాక్చువల్లీ పే చేసేది వాళ్ళు అంత డబ్బులు కూడా కాదు. ఆ బెట్టింగ్ యాప్స్ మేక్ చేసే అంత డబ్బులు మనకేమి ఇవ్వరు కదా. దాన్ని ఇచ్చేది గిల్లి చుక్క ఎంతో 1% ఇచ్చి వాడు ఎన్నో కోట్లు వెనక దొబ్బేసి
జస్ట్ బికాజ్ ఐఎమ్ ద ఫేస్ అండ్ ఐఎమ్ ఫేమస్ నువ్వు నన్ను టార్చర్ చేయకూడదు. వాళ్ళని మమ్మల్ని వాడుకొని ఫైండ్ దెమ్. మమ్మల్ని అనడం వల్ల యువర్ నాట్ ఓకే. అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది, ఐఎమ్ గ్రేట్ఫుల్. ఓకే నన్ను తిట్టినా నన్ను ఏమనుకున్నా నా పేరు మీద అవేర్నెస్ అయితే అయింది, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ బెట్టింగ్ యాప్స్ అనేది. సో అంతవరకు ఐఎమ్ హ్యాపీ. బట్ ఐ ఫీల్ ఎప్పుడైనా కస్టమర్స్ కన్జ్యూమర్స్ అనేది, ఇప్పుడు నా ఫేవరెట్ హీరో థమ్స్అప్ తాగమన్నాడని నేను తాగను, బికాజ్ నేను చాలా హెల్దీ వీడియోస్ చూస్తాను, దాంట్లో చెప్తారు షుగర్స్ ఆర్ బ్యాడ్ కాబట్టి. ఇప్పుడు ఇట్స్ మై డెసిషన్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రింక్ ఇట్ ఆర్ నాట్. అలా ప్రతి విషయంలో ఒక కన్జ్యూమర్ అనే వాళ్ళు జస్ట్ చెప్పారు ఎవరో అని నీ ఫేవరెట్ యాక్టర్ అని నువ్వు తీసుకోవద్దు. నువ్వు ఆబ్వియస్లీ తీసుకుంటావా, ప్యాచ్ టెస్ట్ చేసుకుంటావా, ఒక క్రీమ్ నుంచి ఒక చాక్లెట్ నుంచి ఎవ్రీథింగ్. అలా ఐ ఫీల్ కన్జ్యూమర్ షుడ్ డూ దేర్ హోంవర్క్. బట్ చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు సంతూర్ సోప్ వాడితే యంగ్ మమ్మీ అవుతా అంటారు. నిజంగా యంగ్ మమ్మీ అవుతారా? కాదు కదా. యూ కాంట్ అవ్వలేదని చెప్పి మహేష్ బాబుని జైల్లో వేస్తారా? యూ కాంట్ కంప్లైన్ ద వన్ హూ ప్రమోటెడ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు కంప్లైన్ సబ్బు గురించి డిఫెక్ట్ ఉందంటే యూ హ్యావ్ టు కంప్లైన్ హూ ఇస్ మేకింగ్ ఇట్. తయారు చేసిన వాడిని కదా నువ్వు కంప్లైంట్ చేయాలి. ప్రమోట్ అంటే వీఆర్ ప్రమోటింగ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ బికాస్ వీఆర్ యాక్టర్స్. దట్ ఈస్ అ జాబ్ టు యాక్ట్. చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్. ఇప్పుడు ఐపీఎల్ టైంలో వచ్చినప్పుడు అండ్ మోర్ ఓవర్ ప్రమోట్ చేయడం ఎంత తప్పో ఆడడం కూడా అంతే తప్పు. అండ్ నిజంగా డబ్బులు సంపాదించిన ఎవ్వడూ అక్కడ పెట్టడు. యునో ఓన్లీ డాడీ నుంచి తీసుకొని అత్యాసకి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని. ఐఎమ్ సో సారీ, యూనివర్స్ ఇస్ ఆల్సో టెస్టింగ్ యూ. మీరు మీ గురించి కూడా ఆలోచించుకోండి. నేను ఎందుకు ఇలాంటి స్టెప్ వేస్తున్నాను, ఇంకోసారి వేయకూడదు. అత్యాస నేను ఎందుకు చూపిస్తున్నాను? 500 వచ్చాయి కదా, 1000 రూపాయలు వచ్చాయని ఆ 1000 రూపాయలు మనకి ఎన్ని సినిమాల్లో చెప్పారు, జులై లాంటి సినిమాల్లో త్వరగా వచ్చే డబ్బులు ఉండవు. ఇవన్నీ అవేర్నెస్ ఇచ్చినప్పుడు సినిమా అంతా దాని గురించి. అవును, ఇట్స్ సూపర్ హిట్ ఫిలిం. ఎన్ని మన పురాణాల్లో ఎన్ని దాంట్లో ఉంది. చూడడం ఆడడం వల్ల యునో లైఫ్ లో కోల్పోవడమే కానీ యునో గెలుచుకోవడం ఏం ఉండదు. లేకపోతే నువ్వు తెచ్చుకుంటుంది ఏం లేదని తెలిసినా కూడా, ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఎక్కడ ఆపాలో నేర్చుకోవాలి. నువ్వు ఎందుకు నువ్వు ఆడతావా అసలు? సో ఐఎమ్ లైక్ ప్లీజ్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అందరూ చచ్చిపోతున్నారని వాళ్ళ మీద సింపతి చూపిస్తున్నారు కానీ యూ హ్యావ్ టు బీ లిటిల్ రూట్ టు దెమ్ ఆల్సో. వాళ్ళు ఆడకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి కొన్ని మంచి ప్రాజెక్ట్స్. కొంచెం స్లోగా దే విల్ టేక్ ఆన్ బోర్డ్ ఉన్నాయి. తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజెస్ నుంచి ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా నీకు ఆఫర్స్? వచ్చాయి. బాలీవుడ్ తమిళ్ వచ్చాయి, బాలీవుడ్ వచ్చాయి. చేయలే చూస్తారు ఇన్ ఫ్యూచర్. ముందు బొమ్మ ఉంది ఇంకా ఫుల్. యా పిక్చర్ అభి బాకీ హే, వెయిట్ కరో. హెచ్కేకి వెళ్ళి యంగ్ గా అయ్యి మీకు నేను 45 years వచ్చే వరకైనా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా. కావాలని నేనేదో చేపిస్తున్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా నీ జాబ్ పోయిద్దా? పోదు మంది. ఓకే. ఎక్కువ హ్యాపీ చేసేది ఏంటి? మోస్ట్ హ్యాపీ నేను మై లవ్డ్ వన్స్. నాకు ఇష్టమైన వ్యక్తి. ఇప్పుడు పృథ్వీ బెంగళూరు నుంచి వస్తున్నాడంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫ్రమ్ 3 days ఓన్లీ. పృథ్వీస్ కమింగ్ టు హైదరాబాద్. సో అలా నాకు ఇష్టమైన వాళ్ళు, దోస్ పీపుల్ బ్రింగ్ మీ మోస్ట్ హ్యాపీనెస్. దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా నువ్వు పృథ్వీ రిలేషన్లో ఉన్నారని. అలా ఫేసెస్ కి సీజన్స్ కి కొంతమంది ఉంటారు. వాట్ ఇఫ్ పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి వెళ్ళిపోతే అప్పుడు ఐ కాంట్ వెయిట్. నో, ఇంకా నువ్వు ఉండగా ఇంకా మళ్ళీ ఇంకే గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఇంకా యూ కాంట్, డెస్టినీ ఇంకా అలా ఏం లేదు. బట్ పృథ్వీ నీ దగ్గర ఉంటే హ్యాపీ ఫీల్ అవుతుంది, అలా కొంచెం పీస్ ఉంటుంది అని, అంతేనా? యా, పృథ్వీ నీ దగ్గర ఉంటే పక్కన ఐఎమ్ ఇన్ మై యోగి స్టేట్, మెడిటేటివ్ స్టేట్. ఏమి భూకంపం వచ్చి పోతున్నా కూడా ఐఎమ్ లేక. అవునా? ఓకే. ఆహాలో కుకింగ్ షోకి వచ్చావు, సడన్ గా మాయమైపోయావు. ఎలిమినేటా లేకపోతే కాదు? వి హావ్ అగ్రిమెంట్ ఇష్యూస్ విత్ మా టీవీ. వి ఆర్ మా టీవీ ఓనర్స్ ఫర్ టిల్ September 15th. ఓకే, తెలియక. సో అది తెలియక ఐ థాట్ ఓన్లీ శాటిలైట్ ఛానల్స్. బట్ తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ లో ఈవెన్ ఓటీటీ అని మెన్షన్ చేశారు. అగైన్ చదువురాని మొద్దు దొరికిపోయాను అక్కడ. దేవర్ కైండ్, మా మీద ఫైన్ వేయలేదు. ఫైన్ వేస్తే నేను సంపాదించింది ప్లస్ 20% వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అనమాట. సో యా, తెలియక వెళ్ళిపోయారు. తప్పుల్ని క్షమించేశారు. అది కూడా ఒక ఇది పరమజ్యోతి వల్ల వాళ్ళకి అందులో వాళ్ళ దాంట్లో దూరి విష్ణు వదిలేయండి. ఐ డోంట్ నో, థ్యాంక్ గాడ్.
విష్ణుప్రియకి 2 AM ఫ్రెండ్ ఎవరు? ఏంటి ఇంత ఆలోచిస్తున్నావు? ప్రస్తుతానికి నాకు 2 AMకి ఫోన్ చేసే ఇది ఏం లేదు. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో దెర్ ఇస్ అ సాదినేని ఫ్రెండ్. ఓకే. హీస్ మై 2 AM ఫ్రెండ్. నార్మల్ నీకు ఫోన్ ఎక్కువ వాడతావా నువ్వు? మోస్ట్లీ నాకు ఒకవేళ ఇఫ్ ఐఎమ్ లో అండ్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ జస్ట్ 2 minutes మా ఫ్రెండ్ ఏదో ఒక జోక్ వేసేస్తాడు ఆర్ సంథింగ్, అసలు మాట్లాడటమే సంథింగ్ విల్ బి హిలేరియస్. లైక్ ఓకే ఫైన్, మూడ్ సెట్ అయిపోయింది, బాయ్. నార్మల్గా నీకు ఫేస్లో తెలిసిపోతుంది కదా, నీ ఎక్స్ప్రెషన్ వల్ల నీకు ఇష్టమో లేదో ఒక చిరాకు ఫేస్ పెట్టేస్తావు కదా. అది ఎవరైనా చూసే వాళ్ళు తెలియాలి, చెప్పారా? నాకు తెలీదు. అన్నోయింగ్ ఎవరు న్యాచురల్. చెప్పలేదా? అది మన ఫేస్ లో అన్ని కళలు కనిపిస్తాయని నాకు సార్ కూడా నేను చెప్పిన తర్వాత నన్ను కలాం తల్లి ముద్దు బిడ్డ అని యునో బికాస్ తెలియకోకుండా వెరీ ఎక్స్ప్రెసివ్. ఏదైనా ఫేస్ మీద చెప్పేస్తావు అవతల వ్యక్తికి. నో అంటే చాలా మందికి నో No అనేది చెప్పడం నో కష్టం. చెప్పడం అనేది ప్రాబ్లం. నువ్వు నా చెప్పగలవా? లైఫ్ లో చాలా ఎర్లీగా నేర్చుకున్నాను నో చెప్పాలి అని. సో నో చెప్పడం అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు అలా చెప్పడం ఇప్పుడు కఠోరంగా నో నో నో. ఒకవేళ నోటితో చెప్పకపోయినా కళ్ళతో, అసలు నా ఆరోతో ఒక లైన్ క్రియేట్ చేసేస్తా. అడగాలంటే కూడా భయపడాలి, రావద్దు నా దగ్గర కూడా. యా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకుంటావు? ఖుదా, యూనివర్స్. ఐ టాక్ టు యూనివర్స్, ఐ ఈట్ యూనివర్స్, ఐ వాక్ యూనివర్స్. అంత దేవుడి మీదే భారం. దేవుడు. యా మూవీలో మళ్ళీ కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మూవీస్ మన తెలుగు యా ఉన్నాయా? లీడ్ రోల్స్ లా కాదు, బట్ లైక్ గుడ్ రోల్స్ లో యూ విల్ సీ మీ. అనుకోవా, కోరుకోవా నేను లీడ్ రోల్లో ఉండాలి? అనుకున్నా, కోరుకున్నాను. అండ్ నేను టీవీకి రాకముందు ఫస్ట్ మూవీ హీరోయిన్ గానే చేశాను. బట్ అప్పుడు చేసినప్పుడు అర్థమైంది నేను కోరుకున్నాను, కానీ ఈ కోరికకు కూడా యునో నేను ట్యాన్ అయిపోయి చండాలంగా అయిపోయినా కూడా హీరోయిన్ అంటే మెయింటెనెన్స్ ఆ లెవెల్లో ఉండాలి. సో నువ్వు నీ స్టాఫ్ని మెయింటైన్ చేయాలన్నా, నీ ఫుడ్ నుంచి, నీ డయట్ నుంచి, నీ గ్లో, నీ ట్రీట్మెంట్స్. ఇప్పుడైతే ఏదో కొద్దిగా ఫేమ్ వచ్చి హెచ్కేకి ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పరిచయం అయ్యారు. అప్పుడు ఏం తెలియదు కదా. ఇలా ట్యాన్ ఇలా వస్తే ఏది విష్ణుప్రియ అని అనుకోవాలి. 1 year పట్టింది. అందుకే ఇండస్ట్రీకి మనం మిల్కీ కలర్ ఉంటే ఎంత ట్యాన్ అయినా కూడా కొంచెం కనిపిస్తాము. నార్మల్ చామన్ చాయ్ అండి నువ్వు వెళ్ళావంటే ఒక 1 movie అయిన తర్వాత అంటే నీకు మెయింటెనెన్స్ ఇవన్నీ లేకపోతే ఇట్స్ లైక్ వెరీ హార్డ్, యూ కాంట్ డూ కంటిన్యూస్ మూవీస్. సో నేను అప్పుడు అనుకున్నప్పుడు దేవుడా కోరుకున్నాను, నా కోరిక తీర్చావు, బట్ నాకు ఇది వద్దు అని నాకు అప్పుడు అర్థమైంది. సో లక్కీగా నాకు మంచిగా సెట్లో ఉండే లైఫ్ ఇచ్చాడు. ఎండ ఇవేం లేకుండా, ఇక్కడ ఎండ వాన లేదమ్మా, ఇక్కడ కొంచెం నువ్వు చేసుకో అని దేవుడు అలా సెట్ చేశాడు అన్నమాట. అంత అవ్వట్లేదు, అంత అవ్వను. నేను నా ఫస్ట్ మూవీ చేసిన తర్వాత నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఒక 1 year నేను నల్ల అమ్మాయి అనుకున్నాడు. అంటే నా కలర్ రావట్లేదు రిటర్న్, ఐఎమ్ డార్క్. అరే చిన్నప్పుడు చూడు నేను తెల్లగా ఉన్నానని చూపించుకోవాల్సి వచ్చింది. దెన్ వెరీ ఆఫ్టర్ సో మచ్ టైమ్ నా కలర్ కొంచెం ఇట్ కేమ్ బ్యాక్. కానీ బాయ్ ఫ్రెండ్స్తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటావు అనేది నిజమా? యా కాదు, నార్మల్గా డిస్కషన్స్ అయ్యేది అవుతుంది కదా. నేను చాలా మంది చెప్తే షాక్గా ఎందుకు చూస్తుంటారు నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్ లేకుండా ఎలా ఉంటారని నేను అనుకున్నా. బట్ నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు చూడు, అవతల వ్యక్తి కూడా నిన్ను కంప్లీట్గా ఫర్గివ్ చేసి, నన్నైతే ఫర్గివ్ చేయాల్సిన ఇదేం లేదు. బికాజ్ నేను ఎటువంటి తప్పలేదు, వాళ్ళకి లవ్ తప్ప నేను ఏమి ఇవ్వలేదు. మహా అయితే అప్పుడప్పుడు కొంచెం చిరాకు తెప్పించుంటాను. లవ్ చేసినా కూడా అబ్బాయిలకి నో అందుకే దే స్టిల్ ఫర్ ద లవ్ యూ గివ్, అది ఎక్కడికి వెళ్ళదు శివ. తన్నుకుంటూ నీకే రిటర్న్ వస్తుంది. వాట్ యూ గివ్ విల్ కమ్ బ్యాక్ ట్వైస్ థ్రైస్. సో డోంట్ వరీ, నేను ఇచ్చిన ప్రేమ అంతా నాకు రిటర్న్ వస్తూనే ఉంది ఇప్పటికీ కూడా. బట్ ఐ థింక్ ఇఫ్ ఐ ఫర్గివ్, వాళ్ళని కంప్లీట్గా ఫర్గివ్ చేసి, యూ రిమెంబర్ దట్ యూ రియలీ లవ్డ్ దట్ పర్సన్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు మీరిద్దరు కలిసి లేకపోయినా కూడా యూ విష్ ద బెస్ట్ ఫర్ దెమ్ అని అన్నప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారు? నాకు మా మదర్ చనిపోయినప్పుడు ఐ హ్యాడ్ 2 ex-boyfriends. దోస్ వర్ ద పీపుల్ హూ పుట్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ మీ. ఇద్దరు ఒకే చోటు ఉన్నారు. ఒక అబ్బాయి శవం ఎలా అని, ఇంకో అబ్బాయి ఎవరు గెస్ట్లు రావాలి. హౌ లక్కీ am I? These two with their families, they're doing things for me. సూపర్. And I am dating a third person. అయినా వీళ్ళిద్దరు నాకు ఇవన్నీ చేసి పెట్టారు. సో హౌ లక్కీ am I? అదృష్టం. దీన్ని అదృష్టం అన్న. ఇది నిజంగా పరమజ్యోతి లీలలు. సో ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఐఎమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా బిగ్ బాస్ వెళ్ళే ముందు
కొంచెం లావుగా, కొంచెం బొద్దుగా, మంచిగా ఉన్నావు. జిమ్ములు అవన్నీ ట్రై చేసావు. బిగ్ బాస్‌లో ఎళ్లి బయటకొచ్చాక చాలా సన్నంగా అయిపోయావు. అంత ఏం సన్నగా అవ్వలేదు. ఓకే. నేను కూడా 2021 టైంలో నా ఉన్న దానికన్నా ఎక్కువ సన్నగా అయిపోయాను. హుహు. ఓకే. ఓకే. నేను 70 కిలోస్ ఉంటే లైక్ 68, 67 వచ్చేసి నా బుగ్గలు ఇంకా లోపలికెళ్ళిపోయి మా మమ్మీకి షీ వాస్ నాట్ లైకింగ్ మై ఫేస్. ఆ! ఏంటా మగోడి మొహము, ఏంటా ఈ మొహము, అసలు నచ్చలేదు నాకు ఈ మొహం అని కొంచెం నేను ఇంకా రెడీ అవ్వకుండా పొద్దున్నే మా మమ్మీ నా ఫేస్ చూడాలంటే చీదర పడుతుంది. కొంచెం నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్ళిన హాలిడేస్‌లో బుగ్గల కోసం ఫుల్‌గా తినేసా. నేనేంటి కొంచెం పొట్టొచ్చినా నాకు బుగ్గలు చాలా లేట్‌గా లేదు. వస్తాయన్నమాట. అందరికి చాలా మందికి బుగ్గలు ఫస్ట్ వచ్చి నాకది ఆపోజిట్. సో, కొంచెం బుగ్గల కోసం ఎక్స్‌ట్రా తినాల్సొచ్చింది. సో, నేనేమనుకున్నాను, సరే ఇక్కడి వరకు ఫేస్ బావుంది. బాడీ పోతే పోనీ అని వదిలేసాను. ఐ డిడ్ నాట్ అండర్‌స్టాండ్ నేను ఎంత లావుగున్నానో. హ్మ్. ఐ వాస్ హ్యాపీ విత్ మై ఫేస్. చూడటానికి బాగుంది, బుగ్గలున్నాయి, క్యూట్‌గున్నాను. ఐ వాస్ హ్యాపీ ఓన్లీ విత్ మై ఫేస్. సో, దాని తర్వాత లేటర్ రియలైజ్ అయ్యి తగ్గుదామన్నప్పుడు తగ్గట్లేదు. హ్మ్. నేను జనరల్ ఇలా తగ్గిపోతాను. నేను జిమ్ అనేది ఎప్పుడూ 2020 నుంచి స్టార్ట్ అయింది నా జిమ్. డాన్స్ చేద్దాము, డాన్స్‌ని కొంచెం గోల్‌గా పెట్టుకుందాం అన్నప్పటి నుంచి ఐ మేడ్ ష్యూర్ మై ఫిజికల్ ఫిట్‌నెస్ ఇస్ గుడ్. బికాస్ డాన్స్ చేయడానికి నీ ఫిజికల్ ఫిట్‌నెస్ పక్కా ఉండాలి. ఉండాలి. నీకు సహకరించాలి, బ్యాలెన్స్ ఇది అది. జిమ్నాస్టిక్స్ ప్లస్ జిమ్ కంపల్సరీ వెళ్ళేదాన్ని. బట్ వెయిట్ అనేది ఎందుకు తగ్గేదాన్ని కాదంటే నేను కావాలని లావు ఉందామని ఐ వాజ్ ఈటింగ్. ఐ వాజ్ థింకింగ్ నాకు కావాల్సిందే కదా ఇది అని పట్టించుకోలేదు. అండ్ సడన్గా తగ్గుదామన్నప్పుడు తగ్గట్లేదు. హ్మ్. అప్పుడు కొంచెం బిగ్ బాస్ హెల్ప్డ్. వన్ ఆఫ్ ద రీజన్ టు గో టు బిగ్ బాస్ ఇస్ ఆల్సో టు లూజ్ దట్ అవును. వెయిట్. ఇది విన్నాను. ఈ పాయింట్ విన్నా. Yeah. సన్నం అవుతామంట కదా! Ah. వెయిట్ లాస్ అవుతామంట. యా వెళ్తే బావుంటదని. అయ్యింది. బట్ నేను వచ్చిన ఓన్లీ 5 కిలోస్ తగ్గాను. వచ్చిన అది 2 వీక్స్‌కి ఆ కవర్ 4 వీక్స్ చేసా. 4 వీక్స్ తిన్న తిండికి మళ్ళీ 4 కిలోస్ పెరిగిపోయా. ఓన్లీ 80 ఉండేదాన్ని. అది 80 అయితే టచ్ అవ్వలేదు. ఓకే. మళ్ళీ ఈరోజు 75.5. ఓకే. యా కొంచెం అక్కడిక్కడ 2-3 కిలోస్ పెరుగుతున్నా, మళ్ళీ తగ్గుతున్నా. ఆ గేమ్‌లో ఉన్నాను నేను. పెరుగుతున్నా, తగ్గు. యా. నేను నార్మల్‌గా నాకు ఇందాక నుంచి కొట్టేస్తుంది. ఫోటోస్ అంటే నీకు ఇష్టం లేదు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం లేదు. నేను ఎవరితోనైనా పాడ్కాస్ట్ చేసిన తర్వాత ఫోటోస్ దిగుతా. ఇప్పుడు నువ్వు నాతో ఫోటో దిగుతావా లేదా? అది దిగుతా కంపల్సరీ. ఇంకా ఐ మీన్ దిస్ ప్రొఫెషన్, ఇంకా అది ఇగ్నోర్ ఇన్ మై మైండ్. కొంచెం ప్లీజ్ విష్ణు ఇగ్నోర్ అని అవి పెట్టుకుంటా. కొన్నిసార్లు ఆ ఇగ్నోర్ పట్టించుకోకు అని. ఓకే. బట్ మీరు ఫోటో చూస్తే తెలుస్తుంది ఆమె ఇష్టం లేకుండా ఎక్కడో షీఈ్ నాట్ గివింగ్ హర్ బెస్ట్, ఏదో ఇవ్వాలన్నట్టు. హలో తీసుకోండి, ఇంకొచ్చాను కదా చేస్తానా అని. బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? కోపం. ఆ కోపం అనేది నేను హ్మ్. 70%, 80% ఐ అండర్స్టూడ్ హౌ టు కంట్రోల్ ఇట్. హ్మ్. హ్మ్. ఒకప్పుడు బిగ్ బాస్ బయట ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా రోడ్డు మీద కొంతమంది కావాలని బండ్లు ఆపేసుకొని వెళ్ళేసే వాళ్ళు, వాళ్ళ మీద ఎక్కడో చూపించేసేదాన్ని. ఏమనుకుంటున్నావు, వాట్ ఈస్ దిస్, ఇది అదని. ఇప్పుడు అది కూడా విష్ణు రిలాక్స్, ఆల్ రైట్ అలా. మొన్న వచ్చింది కోపం, డ్రైవర్ని కొట్టేద్దాం అనిపించింది. కంట్రోల్ ఇదే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని గుర్తు కోపం చేసుకుంటే, ఎక్కువ నీకు? అయ్యో అర్జున్ రెడ్డి మా ఇంట్లో ఇలా టీవీ ఇలా పగలగొట్టేసేదాన్ని. ఫ్రిడ్జ్ అంటే నేను బలవంతురాలను కూడా చూపించుకోవడానికి పెద్ద పెద్ద వస్తువులన్నీ తీసి ఇలా పగలగొట్టేసి, మా మమ్మీ పాపం నా వల్లే ఆమె లైఫ్ స్పాన్ తగ్గిపోయి ఆమె ముందే వెళ్ళిపోయింది. అసలు నాలాంటి కూతురు లేకపోతే పాపం ఆమె ఇంకో 40 years హ్యాపీగా బతికేది. అమ్మ అంటే చాలా ఇష్టం కదా? ఎవరికి ఇష్టం ఉండదు. నీకు ఇంకా ఎక్కువ అని. యా లైక్ అంతే షీ మీన్స్ ద వరల్డ్ టు మీ. నువ్వు మోసపోయిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? నువ్వు బేసిక్‌గా మోసపోవు. ఎందుకు మోసపోను, నేనే ఇంకా త్వరగా మోసపోతాను. అవునా? బికాస్ మ్యాథ్స్ రాదు, క్యాలిక్యులేషన్ రాదు, ఏమి రాదు. బెట్టింగ్ యాప్ల నుంచి మోసపోయింది నేనే. ఐ ఆస్క్ దెమ్ ఇది గవర్నమెంట్ అప్రూవ్డా అంటే ఆ గవర్నమెంట్ అప్రూవ్డా, ఓకే ఫైన్. అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ నుంచి గవర్నమెంట్ అప్రూవ్డ్ చేయాలి, ఓకే. అలా మోసపోవడం, ఆల్ ఆఫ్ దట్ ఈస్ మోసపోవడం ఓన్లీ కదా. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే నీ సొంత చెల్లైనా నేను మోసం అందుకే చేస్తాను. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని కామెంట్స్. ఎడ్యుకేషన్ తో పాటు ఒక వ్యక్తి కొంతమందికి బ్లఫ్ చేసే టాలెంట్ ఉంటది. అలాంటి వాళ్ళే అప్పులు ఎక్కువ తీసుకుంటారు. దాంట్లో మా మమ్మీ కూడా ఇచ్చేస్తాను, నెక్స్ట్ డబ్బులు వచ్చేస్తాను, అప్పులు తీసుకుంటారు. వాళ్ళని నమ్మి ఎలా ఇస్తారో నాకు తెలీదు, బట్ దాని తర్వాత కట్టరు. పాపం మా మమ్మీ అయితే ఇద్దాం అనుకుంటే పాపం డబ్బులు వచ్చేవి కాదు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ ఐ ఫీల్ మోసం చేసే వాళ్ళు ఉంటారు. నీకు ఉండాలి రీడ్ చేసే కెపాసిటీ, నాలెడ్జ్. బట్ దాన్ని దెబ్బలు బంపర్లో
రోడ్డు మీద బంపర్ తగినట్టు ఓ షెట్ ఓకే నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్గా ఉందాము అలాంటి దెబ్బలు పడాలి డెఫినెట్లీ ఫర్ యూ టు లెర్న్. ఏదైనా నువ్వు నేర్చుకున్నప్పుడు యూనివర్స్ అన్ని నేర్పిస్తుంది అంతే నిజంగా. పక్కా లెఫ్ట్ బాల్ తో కిక్ చేసి మరి నేర్పిస్తుంది. నేను అహంకారురాల్ని, నేను పొగరుబోతుని, ఇవన్నీ నన్ను తన్ని మార్పించింది యూనివర్స్. యూ హ్యావ్ టు నాట్ బీ లైక్ దట్ అని. ఫైనల్గా ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మీ ఆడియన్స్, మీ అభిమానులకి, వీళ్ళకి? థ్యాంక్ యూ శివాని సపోర్ట్ చేస్తున్నందుకు. పాపం మంచిని సపోర్ట్ చేసినందుకు ఎవరో ఉద్యోగం నుంచి తీసేశారంట. సో ఇక్కడైనా ఆదరించండి. అండ్ మా ఈ కాన్వర్జేషన్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని కోరుకుంటున్నాను అంతే. అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడు హాయిగా నవ్వుతూ, రిమెంబర్ ఆ సిచ్యువేషన్ టెంపరరీ. ఒక సిచ్యువేషన్ బ్యాడ్ వస్తే డెఫినెట్లీ గుడ్ సిచ్యువేషన్ అనేది కూడా వస్తుంది. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ 50-50. అంత మంచే జరగదు. మంచియే ఉండాలి అంటే చాలా కష్టం. చెడు ఉన్నప్పుడే మంచి వాల్యూ తెలుస్తుంది. సో చెడు వచ్చినప్పుడు ఎంజాయ్ ఇట్ బికాస్ మంచి రాబోతుంది. నేను యాక్చువల్ అడిగింది అంటే లైక్ ఈ ఫోటోగ్రఫీ గురించి, దీని గురించి మీ అభిమానులకి ఫొటోస్ ఇవన్నీ ఇవ్వవు కదా, ఏమైనా మీ అభిమానుల గురించి కొంచెం మంచిగా చెప్తే నీ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని అడిగా. అలా చెప్తావేమో. అభిమానులు మీకు రావు, శతకోటి దండములు, ప్రణామములు. బికాజ్ ఐ బిలీవ్ ఓకే నేను ఒక కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. మా మమ్మీ వాళ్ళకి, వాళ్ళ జనరేషన్కి మనమైనా పేరు తీసుకురావాలి పాపం వీళ్ళు పడిన కష్టానికి అని. బట్ ఆ వ్యక్తిని ఒక 10 స్టెప్పులు ఎదగలుగుతున్నానంటే అది మీ ప్రేయర్స్ వల్ల, అది మీ బిలీఫ్ వల్ల. ఐ ఫీల్ వాళ్ళు విష్ణుప్రియ యాంకరింగ్ చేయాలి, విష్ణుప్రియ ఇది చేయాలి, విష్ణుప్రియ హీరోయిన్ అయితే బాగుండు. ఎంతో కొంత నాకు వచ్చిన వాంటెడ్, పండుగాడు మూవీ నుంచి, దయా వెబ్ సిరీస్ నుంచి నేను చేసిన వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ వీళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే వస్తున్నాను. ఎందుకంటే దే ఆర్ థింకింగ్ షీ షుడ్ బీ దేర్. నేను అప్పుడు వాళ్ళు కోరిక మేరకు అక్కడ ఐమ్ స్ప్రెడ్డింగ్. వాళ్ళ కోరిక మేరకు ఐ ఫీల్ ఆపర్చునిటీస్ ఆర్ క్రియేటెడ్ ఫర్ మీ. సో వాళ్ళు మీరు ఎన్ని రోజులు చూద్దాం అనుకుంటారో అన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను. ద మూమెంట్ యూ థింక్ ఐఎమ్ డన్, నేను హిమాలయాస్కి వెళ్ళిపోతాను. నాకు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్ మీద నువ్వు ఎంత సంపాదిస్తావు ప్రమోషన్స్ ద్వారా? అంత ఒక మంత్ ఏమీ రాదు. ఒక మంత్ మనకి నా ఇన్స్టాగ్రామ్ అయితే నాకు నేను ట్రిప్ వెళ్ళాలన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇంకేదో ఒక మ్యాజిక్ జరగాలంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇదేదో ప్రమోషన్ అలాంటి. బట్ చాలా మంది రెగ్యులర్ గా అదే ఎర్న్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకు అదృష్టం కుదరలేదు కానీ కోరుకుంటున్నాం. ఇట్స్ ఓకే. దేవుడు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే పాపం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ చేయాలన్నా అసలు కావాలని ఎక్కడైనా అంటే there is a feeling that ఈ ప్రమోషన్స్ వల్ల వీళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు అనుకుంటా. ఐఎమ్ ఫీలింగ్ ఏదో సంపాదించేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ సంపాదించేస్తున్నారు, వీళ్ళని ఇలా లాగ్ పెట్టి ఇక్కడ ఆపి అక్కడ ఆపి. సరే మంచి ప్రమోషన్స్ చేయడం వల్ల కూడా చాలా మందికి ఎన్ని ఉపయోగాలు వచ్చాయి. ఈ గిఫ్ట్ ఇది ఇక్కడ కొనుక్కోండి, లేకపోతే ఈ శారీస్ ఇక్కడ బాగున్నాయి అని ఇంకా 100 వెరైటీలు వాట్ ఎవర్ ఈజ్ హెల్పింగ్ ఫర్ అస్. అది చెప్పడం వల్ల ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అది చూడట్లేదు. ఏదో ఒక్కడ బై మిస్టేక్ ఈ బెట్టింగ్ యాప్ లాంటిది బై మిస్టేక్ తప్పు చేయడం వల్ల అసలు ప్రమోషన్ అంటే మీనా నేను కోసుకుంటా ఇయ్యాల కోసి కారం పెట్టే సింగర్ ఉన్నారు అబ్బా నీలో. మీరిచ్చిన టీ వల్ల థ్రోట్ క్లియర్ అయింది. అయ్యయ్యో చాలే, మీకు ఒక 100,000,000 నమస్కారాలు. నాతో ఇంటర్వ్యూ అయ్యే లోపల ఒక వర్డ్ నాలాగా 2, 3 ఒకటి థ్యాంక్ యూ సో మచ్ విష్ణు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ నీ లైఫ్లో మంచి సక్సెస్ ఉండాలని, మంచి ప్రాజెక్ట్స్తో నువ్వు ఇలానే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ, నేనైతే పక్కన నవ్విస్తాను లేదు కానీ నేనైతే నవ్వుతా. నువ్వే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, మన తెలుగు ప్రేక్షకుల్ని ఇలా చిన్న స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇలా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. డివైన్ వీడియోస్ చూసి స్టార్టింగ్ అక్కడ శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ పాడ్కాస్ట్. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొక మళ్ళీ వేరే గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తా. అంతవరకు సియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.